చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా కొంత సమయము దేవుని యొక్క మాటలు తెలుసుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. సమయానుకూలతను బట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకొని దేవుని వాక్య భాగం కొంత సమయము ధ్యానిద్దాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సందర్భంలో చెప్పబడినటువంటి సందర్భము యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పరిస్థితి, అంటే ఈ సందర్భం లేకపోతే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయింది కూడా వ్యర్థమే. ఈ సందర్భమే చాలా విలువైనది. ఎందుకంటే ఎవరికి వల్లపడనిది, ఎవరు చెయ్యలేనిది, ప్రపంచమును పైన ఆకాశం అందైనా కింద భూమి ఎందైనా బొమ్మ కింద నీటి ఎందైనా ఎవరు జరిగించని కార్యమే ఈ కార్యం. ఈ కార్యము జరిగింది కాబట్టి ఈరోజు మనం యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నాం. ఇదే కార్యము జరగకపోతే మనం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు చూడండి బాగా, యేసు ప్రభు వారు ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని తన శిష్యులతో ముందుగానే మాట్లాడి ఉన్నాడు. ఎక్కడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా, ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మీరందరూ కూడా ఈ విధముగా నాతో ఉన్నప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే, నేను యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ పెద్దల చేతను శాస్త్రుల చేతను ప్రధాన యాజకులను నన్ను పట్టుకొని చిత్ర హింసలు పెట్టి అనేకమైన బాధలు పెట్టి నన్ను సిలువ వేస్తారు. సిలువ వేయబడిన తర్వాత
మూడవ దినమున నేను తిరిగి లేస్తాను అని తన శిష్యులకు చెప్పిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ మాటలు విన్నారు కానీ మర్చిపోయారు. వారి పనులలో వారు ఉన్నారు. వారి యొక్క పద్ధతుల్లో వారు ఉన్నారు. వారి ఆలోచనలలో వారు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తర్వాత ప్రైజ్ ది లార్డ్. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ విషయాలు మనం గమనించినప్పుడు అక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడ్డాడు. మా జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి. కొంత సమయము, ఎక్కువ సమయం కూడా చెప్పాలి, పాప మీరు ఇబ్బంది పడుతున్నారు. సిలువకు అప్పగించబడ్డాడు. సిలువకు అప్పగించబడిన తర్వాత ఆయన సాయంకాలమున చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి ఆయన దేహాన్ని తీసుకొని వెళ్ళి క్రొత్తగా తొలిపించినటువంటి ఒక సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచిన తర్వాత మూడవ దినమున వారు యేసు ప్రభు వారిని సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ తైలముతోనూ అలంకరించటానికి సమాధి దగ్గరికి వస్తున్నారు. సమాధి దగ్గరికి రావటానికి కొందరు స్త్రీలు సిద్ధపడ్డారు. ఆ స్త్రీలలో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ గురించి మనం మాట్లాడినప్పుడు మగ్దలేనా మరియా అనేటువంటి ఆమె గురించి మనకు చక్కగా రాయబడి ఉన్నది. కాబట్టి మగ్దలేనా మరియా పెందలకడే లేచి యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉన్నది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి పరిస్థితులు కానీ అక్కడ జరిగినటువంటి సంగతులు కానీ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయిందంటే, అక్కడికి మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ జరిగించినప్పుడు సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికేమియు తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖమును నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. అంటే ఎక్కడ లేడని అంటే ఇక్కడ మీరు గమనించి ఆలోచిస్తే, ఇక్కడ మీరు చదివినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు వారు ఆయనను ఉంచినది ఎక్కడ? సమాధిలో ఉంచినప్పుడు యేసు ప్రభు వారిని మరలా సమాధి దగ్గరకు వచ్చి ఎందుకు ఎదుగుతున్నారు? బాగా ఆలోచన, చెప్పిన మాట గుర్తులేక. రెండోది మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఎందుకు ఆయన్ను అక్కడే వెతుకుతున్నారంటే, ఆయన చనిపోయినాడు. బ్రతికిన వాడిని అయితే అక్కడ ఎతకాల్సిన పని లేదు. ఇదిగో నిన్ను ఇక్కడ ఉంచాను, మూడో రోజు వచ్చి అక్కడ చూస్తే నువ్వు అక్కడ ఉండవు. ఎందుకంటే నీకు ప్రాణం ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమి లేదు, ప్రాణం లేదు కనుక ఆయన అక్కడే ఉంటాడు. ఎందుకంటే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళలేడు, లేవలేడు, మాట్లాడలేడు, నడవలేడు, చూడలేడు. ఏది అతనికి ఒంటిలో ఉన్నటువంటి అవయవాలన్నీ పడిపోయి ఉంటాయి. ప్రాణము లేదు గనుక అతడు అక్కడే ఉంటాడని, ఆ దేహమునకు అభిషేకం చేయాలని, అంటే దేహమును వాళ్ళు ఆ పరిమళ తైలముతో సుగంధ ద్రవ్యములతో దేహమును అలంకరించాలని, ఆ దేహానికి వాటిని పుయ్యవలనని వాటన్నిటినీ తీసుకొని వస్తున్నారు. వచ్చినటువంటి వీళ్ళు ఏమని ఆలోచించారంటే, ఇదిగో యేసు ప్రభు వారిని మనం ఉంచినటువంటి సమాధి ఇదే. ఇప్పుడు వాళ్ళు ఆయనను ఆ సమాధిలో ఉంచి తిరిగి వెళ్ళి మళ్ళా వస్తున్నారు కదా. ఇప్పటికి ఎంత టైం పట్టింది? సమాధిలో ఉంచి వాళ్ళు వెళ్ళి మళ్ళా రావటానికి ఎంత టైం పట్టి ఉండొచ్చు? 3 రోజులు. 3 రోజులలో యేసు ప్రభువుని ఉంచినటువంటి స్థలం మర్చిపోతారా? ఎందుకు మర్చిపోరు అంటే, సాధారణంగా ఏదో ఒక ఊరు పోయిందంటే మర్చిపోతాం. కానీ ఇది జరిగిన సంఘటన ఆ దేశం మొత్తము బాగా
తెలిసింది. అక్కడంతా గూడక ఆ యొక్క విషయము అనేక విషయంలో పబ్లిక్ అయిపోయింది. చాలా మందికి దాని గురించి తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి చూస్తే చచ్చేదాకా మర్చిపోయే విషయం గాదది. కాబట్టి ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కొంతమంది మనుషులు ఏమలాగా ప్రస్తావిస్తున్నారంటే, ఇదిగో వాళ్ళు వెళ్లి చూసింది వేరొక సమాధిని. ఆ సమాధి యేసు ప్రభు వారిది కాదు అన్నట్టుగా ప్రస్తావన చేయటం ప్రారంభించారు. అది తప్పుగా రుజువు చేయాలని వారు వెళ్లి చూసింది వేరే సమాధిని అన్నట్టుగా ప్రయోగించారు. కానీ మనకిక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు ఆ యొక్క సిద్ధపరచు దినమున సాయంకాలమున ఆ యొక్క కొన్ని వస్తువులు కొనుక్కొని విశ్రాంతి దినమున తీరకగా ఉండి ఆదివారం కొరకు రెడీగా ఉన్నారు. సిద్ధపడ్డారు ఆదివారం కొరకు. వెంటనే వెళ్ళేసి సమాధిని చూసి రావాలి. సమాధి దగ్గరికి మనం వెళ్ళాలని సిద్ధపడిన వాళ్ళు మర్చిపోతారా? అంటే ఈ రాత్రి, ఈ పగులు, ఈ రాత్రి కూడా వాళ్ళ మనసు నిండా ఏముంది? తొందరగా సమాధి దగ్గరికెళ్ళాలి. తొందరగా సమాధి దగ్గరికెళ్ళాలి. అంటే మరిచిపోవటానికి వాళ్ళకు వీలు లేకుండా నిమిషము, నిమిషము, క్షణ క్షణము వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు దానిని. అస్సలు మర్చిపోవడానికి వీలు లేదు. ప్రతి క్షణము గూడక గుర్తు తెచ్చుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. గుర్తు తెచ్చుకుంటున్న వాళ్ళు వెంటనే సమాధి దగ్గరికి ఇప్పుడు బయలుదేరారు. వెంటనే సమాధి దగ్గరికి బయలుదేరారు. సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు సిద్ధం చేసిన వాటన్నిటిని తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి చూడగానే ఏమి రాయబడి ఉందంటే అక్కడ, ఇదిగో సమాధి మీద నుండినటువంటి రాయి దొరిలింపబడి ఉండుట చూచి. ఏమి రాయబడింది అక్కడ? సమాధి ముందరంటే, సమాధి అంటే ఎలా ఉంటదంటే ఇప్పట్లా కాదు అప్పుడు సమాధి అంటే. ఎలాగంటే ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండను గొయ్యిలాగా తవ్వేవాళ్ళు గృహలాగా. ఆ గృహ లోపల నుంచి బయట ఒక రాయి ఉంచేవాళ్ళు. ఈ రాయికి ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారో, ఎంత జాగ్రత్త చేశారో మీ అందరికీ తెలుసు. అక్క చెమట పోతుంది. మీకు నిద్ర వస్తుందేమో నాకు తెలిసి. నాకైతే అస్సలకు ఊపిరి ఆడట్లా. చెమట పోతుంది. మీకు నిద్ర ఎట్లా బాగోతుందో నాకు అర్థం కాలే. ఈ టైంలో కూడా మీరు నిద్రపోతారంటే మీ అంత ధన్యులు ప్రపంచంలో లేరు నాకు తెలిసి. నిజంగా ఎందుకు అసలు ఇంత ఉక్కదెత్తుంది తొందరగా బయటికెళ్ళిపోవాలని ఉంది. కానీ మీకు మాత్రం ఇక్కడే ఉంటే బాగుంది అన్నట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదమ్మా. అంటే నిద్రపోకండి. వినండి, ఆసక్తితో వాక్యాన్ని వినండి. వాక్యాన్ని మీ మనస్సులోనికి తెచ్చుకోండి. ఎందుకంటే యేసు ప్రభు వారిని నమ్మింది మీరు ఎలాంటి పరిస్థితిలో నమ్మారంటే, ప్రపంచం మొత్తము గూడక నిన్ను వెలివేసే పరిస్థితిలో నువ్వు నమ్మావు. ఇప్పుడు నిన్నెవరు గూడక విలువగా చూడట్లా. లోకమును బట్టి చూస్తే నిన్నందరూ తక్కువగా చూస్తున్నారు. ఇన్ని హింసలు పడ్డ కూడా నువ్వు కరెక్ట్‌గా ఉంటే అప్పుడు నీ విలువ వాళ్ళకి అర్థమవుతుంది. నీ విలువ వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి బాగా గమనించి ఆలోచన. అందుకే మీకు జాగ్రత్తలు చెప్తుంటాను చాలా సార్లు. ఇక్కడ అదే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింది పక్కకి. ఎవరు దొర్లించుంటారు? ఎవరో దొర్లించుంటారని ఇక్కడ ఈమె గ్రహించి ఏమన్నదంటే అక్కడికెళ్ళేసి ఆ యొక్క సమాధి లోపలికెళ్ళి చూస్తున్నది. సమాధి లోపల ఏమైనా పరిస్థితులు ఉన్నాయంటే, సమాధి లోపల ఏముందంట? ఏమున్నాయంట అక్కడ? అంటే ఇక్కడ మీరు అయన్నీ బాగా గమనించి ఆలోచిస్తే, సమాధి లోపల ఖాళీ ఉన్నది. ఖాళీ అంటే మృతదేహము లేదు. ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్ట్‌కి అదే ప్రాముఖ్యమైనది. ఇదే సందర్భం. సమాధి లోపల ఏమి లేదమ్మా? మృతదేహం లేదు. అంటే చనిపోయిన దేహం సమాధి లోపల లేదు. మరి ఏమైంది అది? లేచినది. ఇంకా బాగా ఆలోచించాలి. సమాధి లోపల ఉన్న దేహం ఏమైనది? లేచినది. మనందరికీ తెలుసు లేచినది. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించి మీరు అక్కడికెళ్ళిన తర్వాత ఒకసారి మార్కు సువార్త గాని ఒక సందర్భాన్ని మీకు అర్థం కావటానికి చెప్తాను. జాగ్రత్తగా మీరు చూడండి.
అయితే మత్తయి సువార్తలో కొంచెం చూడమ్మా, ఆ సందర్భం మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముందుకు సాగుతాను. 28 అధ్యాయం అనుకుంటాను మత్తయి సువార్తలో. 28 అధ్యాయము అమ్మా, ఇదిగో నేను చెప్పాను చదవండి మీరు. ఓకే, మీరు అన్ని అది సందర్భం తెలుసు కాబట్టి మీరు అన్ని చదువుతారు. నేను చెప్పిన సందర్భమే చదవండి. 4వ వచనం చదవండి. అతనికి భయపడుట వలన కావలవారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి. బాగానండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి. బాగా ఆలోచించండి. ఇక్కడ మీకు అందరికీ అర్థం కావటానికి ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారి దేహమును ఉంచిన స్థలము, యేసు ప్రభు వారి దేహమును ఉంచిన స్థలం ఉంది. అంటే యేసు ప్రభు వారి దేహాన్ని ఈ సిలువ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ యొక్క సీమోను వాళ్ళందరూ కూడా ఆ దేహాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ. మీరు బాగా గమనించండి. ఈ స్త్రీలు కూడా సమాధి భూస్థాపితం చేయడానికి, సమాధిలో ఉంచడానికి వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు సమాధిలో ఆయన్ని ఎక్కడ ఉంచారో వీళ్ళకి తెలుసు. సమాధిలో ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎలా ఉంచారో వీళ్ళందరికీ తెలుసు. అందుకనే దూత ఏమంటుంది వాళ్ళని లోపల పిలిచి, భయపడకుడి. చదవండి మా సందర్భాన్ని. ముందు వచ్చిన మా ముందు నుంచి భయపడకుడి అనే మాట ఉంది చూడు. మీరు భయపడకుడి. బాగానండి, మీరు భయపడకుడి. ఎవరు భయపడొద్దు అంటున్నారు ఇక్కడ? దూత స్త్రీలను భయపడొద్దు అంటున్నారు. ఎందుకు భయపడ్డారు వాళ్ళు? ప్రభువు లేకపోతే భయం ఎందుకు? భయం దేనికి అక్కడ అంటే? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గమనించండి. ముందు మాట కూడా కొద్దిగా చదవండి. ముందు మాట కూడా ఓకే, నేను చదువు తాగండి అమ్మ, మీరు వరకు కొట్టుకోకండి. నేను చదువుతాను, మీరేనండి. మత్తయి సువార్త 28లోనే కదా, 28:2 చూడండి. ఇక్కడ అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఆ మాట చదవాల మీరు. ఏ చదువుతున్నారో మీకే తెలియట్లా. అతనికి భయపడుట వలన కావలి వారు చచ్చిన వారి వలె ఉండి. అంటే ఇక్కడ కావలి వారే పడిపోయారు, చచ్చిపోయి. ఎవరిని చూసి భయపడ్డారు? అది ఇక్కడ పాయింట్ మనకు. ఇక్కడ చచ్చిన వారి వలె పడిపోయింది ఎవరు? కావలి వారు. ఎవరిని చూసి కావలి వారు భయపడ్డారు? ఆమేన్. దూతలను చూచి వాళ్ళు భయపడ్డారు. కాబట్టి ఆ కావలి వారి, అంటే కావలి కాసే వాళ్ళంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎప్పుడు? 24 గంటలు. అర్థమవుతుందా? వాళ్ళు సమాధుల తోట దగ్గర కాపలా కాసేవాళ్ళు, వాచ్మెన్లు. అక్కడ ఇళ్ళ దగ్గర కాదు, సమాధుల తోట దగ్గర. మనమే వాళ్ళని ఏమంటామంటే కాటి కాపరులు అంటాం. మన భాషలో చెప్పాలంటే కాటికి కాపలా కాసేవాళ్ళు అంటాం. కాబట్టి కాటి కాపరులు ఎన్నో చూస్తుంటారు కదక్క. అక్కడ జరుగుతున్న సందర్భాలు ఒకటే రెండా, ఎన్నెన్నో చూస్తుంటారు. ఇప్పుడు మా యొక్క
భూస్థాపితం దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి చేసి వచ్చిన తర్వాత అక్కడికి నక్కలు రాకుండా ఏమి రాకుండా జాగ్రత్త చూస్తారు. ఇంకా కాల్చి వచ్చిన తర్వాత ఆ శవాన్ని ఆరిపోయేదాకా చూస్తూనే ఉంటారు. ఇన్ని జరిగినటువంటి వీళ్ళకి భయం అనేది ఉండనే. కానీ ఇక్కడ ఏదో ఒక వింత జరిగింది. ఏదో ఒక సంఘటన జరిగింది. అది ఎప్పుడు, ఎక్కడ, ఇక్కడ, ఎప్పుడు, ఇక్కడ జరగని సంఘటన అది. ఎక్కడ? ఆ సమాధుల దగ్గర ఎప్పుడు జరగని కొత్త సంఘటన జరిగింది. అది ఇప్పుడు మన పాయింట్. బాగా ఆలోచించండి. ఎప్పుడు జరగని కొత్త సంఘటన జరిగింది అక్కడ. అందుకే కావలి వారు కూడా భయపడ్డారు. మామూలు సంగతులైతే వాళ్ళు ఎప్పుడు భయపడతారు? వాళ్ళకి రోజు అలవాటే కదా ఇయన్నీ. ఒక రోజో, 2 రోజులు వాళ్ళకి జీవితాంతం అలవాటే. చచ్చిపోయిన వాళ్ళుంటారు, పోస్ట్ మాస్ చేసిపోయిన వారుంటారు, తలకాలు పగిలిన వాళ్ళుంటారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళుంటారు. వీటన్నిటిని వాళ్ళు చూసి, చూసి అలవాటు పడిపోయినారు. వాళ్ళు ఏటికి భయపడరు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు భయపడ్డారంటే ఏదో ఒకటి కొత్త వింత జరిగింది. అదేందంటే అదేం జరిగిందంట? ప్రభువు దూత ఆమేన్. ప్రభువు దూత పరలోకం నుంచి అక్కడికి దిగి వచ్చిన వెంటనే అక్కడ మహాభూకంపం కలిగింది. అక్కడ గొప్ప కార్యం జరిగింది. అక్కడ ఎప్పుడు జరగని ఒక వింత జరిగింది. ఇప్పుడు వీళ్ళు భయపడిపోయారు. అర్థమవుతుందా? వీళ్ళు భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారంటే అక్కడ జరిగిన ఆ సంఘటనకు, అక్కడ జరిగిన ఆ పరిస్థితికి ఆ సమాధి మీద పొర్లించబడిన రాయి ఒక్కసారిగా పక్కకైపోయింది. అది పక్కగా జరగాలంటే చాలా సంఘటన జరిగింది. అందువలన ఇదిగో ఈళ్ళు భయపడ్డట్టు మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు భయపడకుడి ఏమంటున్నారు చూడండి. మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఎవరిని ఎదుగుచున్నారు వీళ్ళు? దేనికోసం వచ్చారు వీళ్ళు? మీరు అనుకున్నట్టుగా వీళ్ళేదో కాలక్షేపం కోసం పని పాట లేక అక్కడికి రాలా. వాళ్ళు ఒక పని పెట్టుకొని వచ్చారు. వాళ్ళ పని ఏంది? యేసు ప్రభు వారిని వెతకటానికి వచ్చారు. వెతకాల్సిన అవసరం ఏముంది ఆయన్ను? ఎవరిని వెతకాలి? తప్పిపోయినా వెతకాలి. ఏం తప్పిపోతాడా? ఎందుకు తప్పాడు? ఆమేన్. శరీరం ఎక్కడికైనా పోద్దామా? సచిన శరీరం దేహం అక్క బతికిన వాళ్ళం కాబట్టి ఎక్కడ కూర్చోమంటే కుదార్థంగా ఒక దిక్కు కూర్చోం. ఒక దిక్కు కూర్చుంటారు బతికిన అడుగురన్నా. ఏడ కూర్చోమంటే ఏడొక గంట, ఆడొక గంట, ఆడొక గంట, ఆడొక గంట చిప్పు తిరుగుతుంటారు. అదే సచ్చినోడు ఏడుంటాడు? ఒకే ప్రదేశంలో, ఒకే స్థలంలో ఉంటాడు. వాడు ఎక్కడికి కదలడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎదుగుతున్నారంటే వాళ్ళకి కనపడలేదు. ఇలా కనపడి ఉంటే వెతకాల్సిన అవసరం లేదు. వెంటనే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదంటే ఇక్కడ మేము పెట్టినటువంటి యేసు ప్రభు వారి దేహం ఎక్కడ ఉన్నది? రెండోది, సమాధి మీద ఉన్న రాయిని ఎవరైనా దొర్లించి ఉన్నారా? మూడోది, దొర్లించి ఎవరైనా తీసుకుపోయారా? యేసు ప్రభు వారి దేహాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళు తీసుకుపోయి? ఏం చేసుకుంటారమ్మా చెప్పండి? ఏం చేసుకుంటారు దేహాన్ని తీసుకుపోయి? మరి ఏం తీసుకోలేరు. మరి వీళ్ళు ఎందుకు తీసుకుపోయారని వీళ్ళకి డౌట్ ఎందుకు వచ్చింది? బాగా ఆలోచించాలి, గమనించాలి. బైబిల్ని మీరు చదవండి. చదవటం తప్పు లేదు. బైబిల్ని వినేటప్పుడు కూడా ఆలోచించండి కొంచెం. ఏదో క్యాజువల్ కాకుండా బైబిల్ని కొద్దిగా ఆలోచించండి. అందుకే అక్కడ చెప్పండి. అక్కడ అదే మాట ఉన్నారు చూడండి. అక్కడ ముందుకు వచ్చినప్పుడు ఆమె చెప్తుంటది చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను అక్కడ యేసు ప్రభు వారు ఆమె వెనక నిలబడినప్పుడు చూసిన సందర్భం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు వారిని ఆమె చూసి, అయ్యా నీవు ఒకవేళ ఆయనను ఎత్తుకుపోయిన ఎడల ఆయన ఎక్కడున్నాడు నాకు చెప్పుమనేటువంటి సందర్భం ఉంటది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్త.
మగ్దలేన మరియకి యేసు ప్రభు వారికి మధ్య జరిగిన సంఘటన ఉంటుంది అక్కడ. లోకాసు వార్తలను ఎక్కడ ఉంటుంది చూడండి, మీకు ఎక్కడ కనపడితే. మత్తయి సువార్తలో ఉంటుంది, రబ్బోని అనేటువంటి మాట పలికినట్టుగా కనపడలేదమ్మా. ఆ అధ్యాయంలోనే ఉంటుంది. ఇంకో అధ్యాయాలు ఏం 18 అధ్యాయాలు ఏం లేవు, ఆ ఒక్క అధ్యాయంలోనే. యోహాను సువార్త 20 అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 20 అధ్యాయము 13వ వచనం చదవండి. ఆ ఆ ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలుటి ఉండుట చూచెన గాని ఆయన యేసు అని గుర్తుపెట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఎవడని ఎవనని వెతుకుతున్నావని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము. అంటే ఇక్కడ సందర్భం అంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంతగా చదివించి ఇక్కడ మరియా యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎవరో తీసుకుపోయారనేటువంటి స్థితిలో ఉంది. మనం కూడా అలాగని అనుకుంటాం. నిజమదే, చనిపోయినోడు ఆడికి పోడు. హాస్పిటల్లో కోమాలో పడి బెడ్ మీద పడి ఉంటాడు ఒకడు. నువ్వు నీళ్ళు తాగొస్తానని ఇంటికి కిందికి పోతావు, మళ్ళా పైకి వచ్చేలోపు ఆడి దేహం లేదు. అప్పుడు ఎవరన్నామంటావు? నేను ఎక్కడ పోయాడని అంటారా? ఎందుకంటారు? అసలు లేయలేడు, నడవలేడు, మాట్లాడలేడు. వెంటనంటాడు, ఇదిగో సిస్టర్ ఇక్కడ దేహాన్ని ఎవరో తీసుకుపోయారంట. ఎవరెందుకు తీసుకుపోతారంటే, ఏమో తీసుకుపోయారు, ఇప్పుడు ఉన్నాడు, ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు అంటారు. అలాగే యేసు ప్రభు వారిని ఏమంటుంది, అయ్యా ఆయనను ఒకవేళ నీవు తీసుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పు. అంటే ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు లేచారని నమ్మకం లేదు అప్పటిదాకా. అది ఇక్కడ మీకు ఇప్పటి వరకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యేసు ప్రభు వారు లేస్తాడనే నమ్మకము లేడు. కాబట్టి ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఈమె వచ్చి అక్కడికి రాగానే వెంటనే ఆ యొక్క దేవదూతలు ఆమెను తీసుకొని వెళ్ళి ఏమి చూపెడుతున్నారు? ఇదిగో ఆయన పడుకొనిన స్థలము, ఈ స్థలములో ఆయన లేడు. ఆమేన్. ఆ స్థలములో ఆయన లేడు. ఎందుకు ఆ స్థలములో లేడు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు లేడు అక్కడ ఆయన? ఆమేన్. ఆయన లేచినాడు. ఎలా లేచిందంట? సజీవుడుగా లేచినాడు. సజీవుడుగా లేచినాడు. ఎందుకు లేచాడు, ఎలా లేచాడు, లేయటానికి గల కారణాలు ఈరోజు మనము చిన్న చిన్న విషయాలు కొన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. బాగా అర్థం చేసుకొని గమనించండి. యేసు ప్రభు వారి దేహం అక్కడ లేదు, అది మొట్టమొదటిది. రెండోది, అక్కడ ఉన్న ఆ దేహము సజీవముగా లేచినది. మూడోది, లేచినటువంటి ఆయన మరలా వాళ్లకు కనబడుతున్నాడు. ఈ మూడు సందర్భాలు మనం గమనిద్దాం. బాగా అర్థం చేసుకున్నారు కదా? ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఆ స్థలములో ఉంచినటువంటి ఆ దేహము ఏంటిది? ఈ వారం అంతా మీరు ప్రార్థనలో ఉన్నారు. ఇక్కడ చాలా మంది వారం మొత్తం ప్రార్థనలు ఉంటున్నారు. ఆమేన్. ఏందమ్మా? అది పాపము. ఆ మూడు మేకుల మధ్య వేలాడినది ఏమిటి? పాపము. పాపము అందరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మూడు మేకుల మధ్య వేలాడినది ఏంటిది? పాపము. ఇప్పుడు ఆ పాపమైన ఆ దేహాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టాడు. సమాధిలో ఉంచాడు. ఇప్పుడు ఆ దేహము ఏంటిదంటే అది పాపము. అది క్లారిటీ. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా లేఖనాలు మొత్తం చెప్తున్నది నిజం. అది క్లారిటీ. ఇప్పుడు
ఆ యొక్క పాపముగా ఉన్నటువంటి ఆ దేహాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ దేహం ఏమవుతుంది? ఆ? ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. అది పాపం అంటున్నాం. అది కొరడా దెబ్బలు కొట్టబడిన శరీరము, ముండ్ల కిరీటంతో కుచ్చిన శరీరము, గాయములైన శరీరము, ఆయన శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా కొంచెము కూడా గాయము లేని స్థలము లేదు. ప్రతి స్థలము కూడా గాయముతో నింపబడింది. ఇంత గాయముగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని వారు గుడ్డలో చుట్టి అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఆ దేహం లేదు అక్కడ. అది లేచిందని మనకు ఇక్కడ రాయబడింది. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. అక్కడ ఉంచినటువంటి ఆ దేహము ఎలా లేచిందంట? ఇప్పుడు చెప్పాలి మీరు. సజీవముగా లేచింది. అంతేనా? లేకపోతే మహిమ శరీరంగా లేచిందా? ఆ? బాగా ఆలోచించాలి. బైబిల్ మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సజీవంగా లేచిందా? మహిమ శరీరంగా లేచిందా? మహిమ శరీరముగా లేవలేదు. సజీవముగా లేచెను. ఆమేన్. మహిమ శరీరముగా లేచింది, సజీవంగా లేయడానికి చాలా తేడా ఉంది. మహిమ శరీరంగా లేయటానికి, సజీవంగా లేయటానికి చాలా తేడా ఉంది. ఎందుకు తేడా ఉందంటే, మహిమ శరీరముగా లేస్తే పాత శరీరం పోయినట్టు అర్థం. అంతే కదమ్మా? ఇప్పుడు సజీవంగా లేచిందంటే అదే శరీరం. అందుకే ఆయన వాళ్ళ శిష్యుల దగ్గరికెళ్ళి కావాలంటే ఏలు పెట్టి చూడండి అని చూపించాడు గాయాలు. అదే శరీరం. ఇప్పుడు ఆ శరీరం ఏమైంది? ఆ సజీవం అదే మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు శరీరం ఇది పాప శరీరం, అది పాప శరీరాకారంతో పంపించాడు. కొట్టబడినప్పుడు మన పాపము, చంపినప్పుడు మన పాపము, ఆ సిలువలో వేలాడినప్పుడు అది మన పాపము. ఇప్పుడు ఆ పాపాన్ని తీసుకెళ్లేసి ఆ సమాధిలో పెట్టేశా. బాగా అర్థం చేసుకోండి. పాపాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? సమాధిలో పెట్టేశాం. సమాధిలో పెట్టిన తర్వాత ఆ పాపపు శరీరం ఏమైంది ఇప్పుడు? బైబిల్ గ్రంథంలోనికి రండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ కోసమే ఈ సందర్భాన్ని నేను చూపెడుతున్నాను. 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము, అమ్మా మీరు చదవకండి, మీరు మింగేస్తున్నారు కొన్ని. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. ఆయనను అప్పగించబడింది దేనికోసం? మన అపరాధముల నిమిత్తం. ఎవరి అపరాధములవి? మన అపరాధములు. నీ అపరాధము, నా అపరాధము, మనుషులందరి అపరాధము. ఇప్పుడు ఇది ఎక్కడే ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు ఎక్కడున్నారు? సమాధి. ఎక్కడుందక్క? సమాధి. ఇప్పుడు ఇక్కడ బాగానండి. ఎవరమ్మా పిల్లలు అసలు? బాగానండి. ఇక్కడ అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయినటువంటి దాన్ని ఏం చేశారు ఇక్కడ? ఓకే, చూద్దాం. బైబిల్ గ్రంథంలోనికి రండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం
తీయాలి, జాగ్రత్త తీయాలి. 6వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్త. 3 నుంచి చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మన అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారిమై నడుచుకున్నట్లు, బాగానండి, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. ఆమేన్. పాతి పెట్టబడింది అక్కడ, పాతి పెట్టబడింది ఎక్కడ? సమాధి. ఇప్పుడు అందరికి అర్థమవుతుందా? పాతి పెట్టబడింది ఎక్కడమ్మా? సమాధి. ఇప్పుడు సమాధిలో ఉన్నది ఏంటిది? సమాధిలో ఉన్నది ఏంటిది? పాపం. ఆ పాపం ఏంటిది? ఇప్పుడు మగ్దలేనా మరియ వచ్చి సమాధిలో చూడాలనుకుంది దేనిని? యేసు ప్రభు వారి దేహం అని చెప్పండి. యేసు ప్రభు వారి దేహం. ఇప్పుడు యేసు ప్రభు వారి దేహం ఎక్కడ ఉన్నది? సమాధిలో. బాగానండి. యేసు ప్రభు వారి దేహం ఎక్కడుందమ్మా? సమాధిలో ఉన్నది. సమాధిలో ఉన్న దేహానికి ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు వీళ్ళు వచ్చి? సుగంధ ద్రవ్యమును పరిమళ తైలమును పుయ్యాలనుకున్నారు. ఎందుకు పుయ్యాలి సుగంధ ద్రవ్యమును పరిమళ తైలమును? చెడిపోకుండా. అంతేనా కాదా? అంతేనా? ఇంకేమైనా ఉందో చెప్పండి. దేహానికి ఎందుకు పోతారు ఇవన్నీ? వాసన రాకుండా, చెడిపోకుండా. చెడిపోకుండా ఆ దేహానికి పూస్తే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది దేహం. కొన్ని పరిమళాలు పూస్తే, కావాలంటే మీరు చదువుకున్న పిల్లలు అని ఉంటే వాళ్ళకు ల్యాబ్స్ ఉంటాయి, సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్స్లో ఏం చేస్తారంటే కొన్ని అస్థి పంజరాలను, కొన్ని అంటే పాములను, వీటన్నిటిని పెట్టి లోపల గ్లాసులలో పెట్టేసి ఉంచుతారు. ఎందుకు ఉంచుతారంటే అవి అలా ఉండగలిగినాయి అంటే వాటిల్లో కొద్ది కెమికల్స్ కలుపుతారు. అవే పరిమళ తైలాలు, సుగంధ ద్రవ్యాలు. కొన్ని కెమికల్స్ కలిపి ఉంచటం వల్ల ఎన్ని సంవత్సరాలైనా ఈ పాడుగావు. ఎన్ని సంవత్సరాలైనా పాడుగా. కొన్ని హాస్పిటల్కి మీరు పోయినప్పుడు, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయినప్పుడు, ఇప్పుడు గుంటూరులో రిమ్స్ అనొచ్చు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా గుంటూరులో రిమ్స్. అక్కడికి మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొన్ని ఉంటాయి. ఒక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్లు ఉంటాయి. అవి ఎప్పటికీ కథలు అట్టనే ఉంటాయి. వాటికి చెడిపోదని. ఎందుకంటే కెమికల్స్ కలిపేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పుయ్యాలనుకోరంటే ఈ కెమికల్స్ తీసుకొచ్చి ఆ దేహం పాడైపోకూడదు. ఇప్పుడు దేహాన్ని పాడు కాకుండా ఉండటానికి ఎలా ప్రయత్నం ఇది? బాగానండి. దేహానికి పాడు కాకుండా ఉండటానికి ఇలా ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. తప్పేం లేదు, అది వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించుకుంటే, ఇక్కడ ఈ శరీరాన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టారు? సమాధిలో. బాగానండి. సమాధిలో పాతి పెట్టారు. ఇప్పుడు ఆ శరీరాన్ని దేనితో సాదృశ్యంగా చెప్తున్నాడు ఇక్కడ? దేనితో సాదృశ్యం అంట? మన పాపములతో సాదృశ్యం. మన పాపములతో సాదృశ్యం, మనతో సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే రోమిలకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరేమైనారు? చచ్చారు. ఏమైపోయినారు? చచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు చచ్చినటువంటి దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి అక్క? చనిపోయిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? బుడిచిపెట్టాలి. ఖచ్చితంగా బుడిచిపెట్టాలి లేదా? బుడిచిపెడతారా లేదమ్మా? ఎందుకు బుడిచిపెట్టాలి? ఉంచుకోమంతే. ఏదో ఒక రోజు బుడిచిపెట్టాలి. 2 రోజులు ఉంచుకుంటాం, 3 రోజుల తర్వాత బుడిచిపెట్టాలి. ఇప్పుడు ఏమయ్యన్నారు? చచ్చినటువంటి దీన్ని పాతి పెట్టుతున్నాము. ఎక్కడ? సమాధిలో. బాగా గుర్తుపెట్టు. ఎక్కడ పాతి పెట్టా? సమాధిలో. సమాధిలో పాతి పెట్టినటువంటి దేహాన్ని ఇప్పుడు చూడటానికి మగ్దలేనా మరియ వచ్చింది. సమాధిలో పాతి పెట్టిన ఈ దేహాన్ని చూడటానికి మగ్దలేనా మరియ వచ్చింది. ఎందుకు చూడటానికి వచ్చిందంటే కొన్ని పరిమళ తైలములు పుయ్యాలని. అలాగే మన జీవితంలో మనము కూడా మన అపరాధములు, పాపములను కవర్ చేయటానికి పైన ఏదో ఒక సువాసన లాగా మంచి పేరు పెట్టుకుంటాం అంతే. మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంటాం. మన అల్ల కాదు అది.
నువ్వెంత మాత్రాన టిప్ టాప్గా ఉన్నంత మాత్రాన మంచి డబ్బు బలము ఉన్నంత మాత్రాన చెడ్డోని మంచోడు అంటారా? క్రియేట్ చేసుకుంటారు అంతే. నేను మంచోని అన్నట్టుగా ఫ్లెక్సీలు వేసుకుంటారు, నేను మంచోని అన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటారు, నేను మంచోని అన్నట్టుగా ఇలాగ మైకులు పెట్టుకొని ఊరు చెప్తుంటారు మంచోడు మంచోడు అని. చెప్పలా? అక్కడ చెప్పలేదక్క? చెప్పలేదా? ఈసారి మీకు మంచి మేలు జరగాలంటే మంచివాడే మీకు కావాలంటారు. వాడు ఎన్ని హత్యలు చేశాడో అందరికీ తెలుసు, ఎన్ని మానభంగాలు చేశాడో తెలుసు, వాడు ఎంతమందిని ముంచాడో తెలుసు, వాడు ఎంతమందిని నాశనం చేశాడో తెలుసు. కానీ ఈ పబ్లిసిటీ వల్ల కొద్దిగా మంచోడే లేనకంటే ఆయన మంచివాడు. ఊరికి మంచి. మనం మంచి వాళ్ళు అనిపించుకున్నంత మాత్రాన మంచోళంగా, మన మంచితనము మనముల మంచివాణిగా చేసే దేవుని వల్ల అవుతుంది, ఊరి వల్ల కాదు. అందుకని ఇప్పుడు సమాధిలో పెట్టబడిన ఈ దేహాన్ని, బాగానండి, సమాధిలో పెట్టబడిన ఈ దేహాన్ని దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడక్క? సజీవముగా లేపాడు. దేన్ని లేపాడు? ఆ దేహాన్ని లేపాడు. ఎలాగ లేపాడు ఆ దేహాన్ని? చెప్పాలి ఇప్పుడు. ఎలా లేపాడు ఆ దేహాన్ని? ఎలా లేపాడు తెలుసా ఆ దేహాన్ని? యోహాను సువార్తలు అనుకుంటాను, యోహాను సువార్తలోను ఒక చూద్దాం, అక్కడ 8లోను 9లోను అనుకుంటాను ఒక చిన్న మాట. పన్నెండవ అధ్యాయం, 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇరవై 23వ వచనం, జాగ్రత్త 23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనస్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. ఇక్కడ ఏమన్నారు తెలుసా? గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత ఏం కావాలంట? చావాలి. ఏం కావాలమ్మా? చావాలి. చచ్చిన తర్వాత అదేమవుద్ది? మళ్ళా మొక్క రావాలి. ఇప్పుడు మొక్క వచ్చింది ఏంటిది? నేను చెప్పింది పాపము, దాని దగ్గరకు పోవద్దు మీరు. ఇది ఆలోచించండి. గోధుమ గింజ భూమిలో పడింది కదా, భూమిలో పడిన గోధుమ గింజ మొక్క వచ్చింది అన్నారు. మొక్క వచ్చింది ఏంటిది? చెట్టా? గోధుమ గింజే మొక్క వచ్చింది కదా, ఇంకేమి రాలేదు కదా, గోధుమ గింజ కదా. గోధుమ గింజకు ఎక్స్ట్రాగా ఏమన్నా యాడ్ చేశారు మీరు? అదేనమ్మా, గోధుమ గింజకి ఎక్స్ట్రాగా ఏమన్నా యాడ్ చేశారా? ఏమి యాడ్ చేశారు? ఏమి చేయలేదు. అది మట్టిలో పడిన తర్వాత ఏమైంది? చచ్చింది మళ్ళా బతికింది. ఇక్కడ చచ్చిన దాన్ని బతికించింది ఎవరు? ఆమేన్. చచ్చిన దాన్ని బతికించింది ఎవరు? దేవుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చచ్చినది అంటే ఈ గోధుమ గింజను ఏం చేశాడు? బతికించాడు. చచ్చిన గోధుమ గింజను బతికించినప్పుడు, అది పైకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు మీరు అందరూ? అదే మొలక. ఏ మొలక అంటారు? గోధుమ మొలక అంటారా లేకపోతే వరి మొలక అంటారక్క? బాగా ఆలోచించండి. గోధుమ మొలక అంటారా వరి మొలక అంటారా? ఏదంటే అదేనే కాదు, ఇప్పుడు చెప్పేది క్లారిటీ, ఇదే మనకు ముఖ్యము. గోధుమ మొలక అంటారా వరి మొలక అంటారా? ఆ గింజ కదక్క, గోధుమ మొలక అంటారా? కాబట్టి ఇప్పుడు చచ్చిపోయి బతికిన ఈ మనిషికి పేరు ఏమన్నా మారుద్దా? పేరు మారుద్దా? స్వభావం మారుద్దా? తీరు మారుద్దా? పుట్టిన గింజ పద్ధతి మారుద్దా? మరి ఏం మారింది ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి, ఏం మారింది ఇక్కడ? అదే ఏం మారింది? నేను ఇప్పుడు మీరేమి మర్మాలు చెప్పమంటలేదు, ఏమో ఒకటి మారింది. ఏది మారింది ఇక్కడ? ఏందమ్మా? గింజ గురించి మాట్లాడుతున్నామ్మా, దాని గురించి మనం గింజ
ఏం మారింది ఇక్కడ? కరెక్ట్. అది ఏది మారిందంటే, అది గింజ బతికిన తర్వాత మరలా కొత్తగా పుట్టిన గింజ ఎట్లుంటది చూడు, కొత్తగా మొలకొన్నది చూడు, అలాగొచ్చింది ఇప్పుడది. ఎలా వచ్చిందంట? కొత్త మొలక తెలుసా? గోధుమ గింజ రావాలంటే మొదట ఏముండాలి? గోధుమ మొక్కుండాలి. మొక్క పుట్టినప్పుడు ఎలా ఉన్నది చూడు, అలాంటిది మళ్ళా దీనిలో నుంచి వచ్చింది ఈరోజు. అలాంటి మొలకొచ్చింది. ఇంత మొలకొత్తది మీకు అందరికి తెలుసో తెలీదో. ఎంతది కదక్క? మీరు 4 రోజు, 5 రోజు, 6 రోజు, 7 రోజు కందికి చేలోకి పోయి ఇట్టట మట్టి తిరిగి చూస్తుంటారు ఎక్కడనుంది. మట్టి తీసి చూసినప్పుడు అది పసుపుగా వస్తున్నది. ఇప్పుడు పసుపుగా ఉన్నటువంటి ఈ మొక్క కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు బాగానండి. కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు చూడటానికి ఇష్టంగా ఉంటదా? అయిష్టంగా ఉంటదా? ఎవరన్నా దాన్ని నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా పచ్చగా, చాలా చక్కగా, చాలా అందంగా ఉందంటారు కదా! అదే విధంగా ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ చచ్చిపోయింది ఏందంటే, గింజలో ఉన్నటువంటి పై పొక్కు పోయిందంతే. ఆ పొక్కు పోయింది, లోపల నుంచి కొత్తదొచ్చేసింది. అంటే ఇప్పుడు గింజ మారలా, గింజకు మహిమ రాలా, గింజకు వేరేది రాలా. ఈ గింజలో ఉన్నటువంటి లోపల నుంచి అసలు బయటకొచ్చింది. అలాగే ఇక్కడ యేసుప్రభు వారి దేహమును బాగానండి. యేసుప్రభు వారి దేహమును గూడక ఆ దేహానికి పట్టిన పాపమే పోయింది గానీ, దేహం మారలా. దేహానికి పట్టిన పాపం అది. ఆ పాపమే పోయింది. దేహమేమి మారలా. ఎందుకు మారలేదంటే, ఆయన బయటకొచ్చి చూపించినప్పుడు అదే చేతులున్నాయి. ఆయన బయటకొచ్చి చూపించినప్పుడు అదే గాయాలున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక క్లారిటీ రావాలి ఇప్పుడు. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాము. మనము కూడక పాపముల చేత బాగానండి, అపరాధముల చేత ఏమైపోయినాం? సచ్చిపోయాం. సచ్చిపోయాం. చచ్చిపోయిన మనమల్ని రోమిలకు రాసిన పత్రికలో లాగా ఏం చేశాము? చదవండి అక్కడ ఏం చేశారు? 6వ అధ్యాయంలో మీరు తెలుసు కదా! ఏం చేశారంట? 4వ వచనము చివరి పాయింట్ అమ్మ. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏమయ్యాము? పాతి పెట్టబడ్డాము. ఏమయ్యామంటక్క? పాతి పెట్టబడటం అంటే, పాతి పెట్టబడటము అంటే సమాధిలో పెట్టాం. బాగానండి. సమాధిలో పెట్టాం. ఇప్పుడు సమాధిలో ఉన్నదా లేదా దేహం? బాగానండి. ఉన్నదా లేదా? ఎప్పటిదాకా ఉన్నది? ఎక్కడి దాకా అని మనకు అర్థం లేదు. ఉన్నది లోపల. ఉన్న దేహాన్ని ఇప్పుడు చూడటానికి ఎవరొచ్చారు? మగ్దలేన మరియ. బాగానండి. ఎవరొచ్చారమ్మా? మగ్దలేన మరియ వచ్చింది. ఎలాంటి దేహాన్ని చూడటానికి వచ్చింది? గాయం బాగా అదేందమ్మా? గాయములతో, పాపములతో, అపరాధములతో అక్కడ పడుకోబెట్టిన దేహం వేరు, ఆమె వెనక లేచిన దేహం వేరు. అక్కడ పడుకోబెట్టిన దేహానికి ఏమున్నాయి? గాయాలున్నాయి. ఉన్నాయా లేవు గాయాలు? శిరస్సును ముళ్ళ కిరీటం ఉందా లేదా? ఆ రోమాలు చుట్టుబడిన తర్వాత ప్రతి అణువణువు గాయములతో కుచ్చుకోవటం ఉందా లేదా? ఉన్నాయి. మరి ఉన్నాయి కానీ మరి ఏమీ లేదంటే, ఆ దేహానికి ఉన్నప్పుడు ఆ దేహాన్ని సమాధిలో పడుకోబెట్టి వచ్చినప్పుడు వీళ్ళు చూసి అన్నారు, ఇంతగా చిత్రహింసలు పెట్టడానికి వాళ్ళకు మనసు ఎలా వచ్చింది అన్నట్టు మాట్లాడుకొని ఉంటారు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవ. ఎందుకంటే ఈయన చూస్తే ఏడుపు వచ్చింది వాళ్ళకు. అంత చిత్రహింసలు పడ్డాడు. అన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన. బాగానండి. ఇప్పుడు ఆ దేహాన్ని పెట్టిన తర్వాత చూచుటికి ఎవరు వస్తున్నారు? మగ్దలేన మరియ వస్తున్నది. వచ్చినప్పుడు సమాధి మీద ఉన్న రాయమైంది పక్కా పోయింది. పక్కా పోయింది కదా అక్క? పాపం నిద్రపోతారు. చాలా వండర్ఫుల్ అబ్బా, నిజంగా ఆశ్చర్యం కదమ్మా. ఎంతలా ఒక్కలో ఊపిరి ఆడకపోతుంటే మీకు నిద్ర ఇంటికాడ మీరు రాత్రిపూట ఎన్ని గంటలకు? 11, 9 కదక్క. బయట బయట మంచం వేసుకొని పంచిగా ఏంది అది బొంత పెట్టుకొని, బొంత మీద ఇంకో దుప్పట పరుచుకొని, దాని మీద ఇంకోటి పరుచుకొని, ఒత్తుకోకూడదని ఇటుపక్క ఒక ఫ్యాన్ ఇటుపక్క ఒక ఫ్యాన్ ఇన్ని పెట్టుకొని బాగా లైట్ వేసుకొని కళ్ళు మూసుకొని కూడా నిద్ర రాదు మీకు. వస్తుందా?
అప్పుడు అంటారు అసలు రాత్రి నిద్రే లేదు, మరి ఏడందుకు ఎంత బాగున్నారు, అందుకే రోజు ప్రార్థనకు రండి. ఆడేదో ఒకటి మీరు అనొచ్చు, 7 వరకు కూర్చున్నామయ్య ఆడే, మీరు పని చేస్తారు నైట్ పూట మంచం మీద ప్రశాంతంగా, అసలు తీరిక లేకుండా ఎంత ప్రశాంతం అయినా నిద్ర పట్టదు పాపం చాలా మంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇక్కడ నిద్రపోతున్నారంటే మీ ఆత్మ దేవునికి దూరం అవుతుందని జాగ్రత్త. అది మిమ్మల్ని ఏదో అనాలని కాదు, కానీ మీ ఆత్మ దేవునికి దూరం అవుతూ లోకానికి దగ్గర చేస్తుంది అప్పది. ఎందుకంటే మీరు అలా నిద్రపోవడానికి ఏంటంటే దేవుని గురించి కొద్దిగా శ్రద్ధ తగ్గి ఉంటుంది మీ దగ్గర. నిజంగా కావాలంటే ఈ యొక్క 10 రోజులు కానీ 20 రోజులు కానీ నెల కానీ మీరు దేవునికి దూరమైన తర్వాత, దేవునికి దగ్గర ప్రార్థనకు దూరమైన తర్వాత మీ ఆలోచనలు మారిపోయి ఉంటాయి చూడండి కావాలంటే. అందుకే మీ మీదకి ఆ నిద్రాత్మ వచ్చి ఉంటుంది. ఎవరికైనా ఇక్కడ నిలబడ్డ, ఎవరికైనా నాకైనా వరకు. అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్త. నేను ఇంకా జాగ్రత్త కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఈ దేహం ఎక్కడ పడుకోబెట్టాడు? దేహాన్ని ఆ యొక్క సమాధిలో పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆ రాయి పొర్లించాడు. ఇప్పుడు ఉంటే అంటున్నాడు, ఇదిగో మీరు వెతుకుతున్న ఆయన ఇక్కడ లేడు. ఆమేన్. ఎక్కడ లేడు? సమాధిలో లేదు. సమాధిలో ఉన్నదేంటిది? ఇప్పుడు చెప్పండి మీరు టక. సమాధిలో ఉన్నదేంటిది? సమాధిలో ఉన్నదేంటిది? ఆమేన్. ఏందమ్మా? పాపం. ఆ పాపపు స్థలములో, ఆ పాపపు రోగాల దగ్గర, ఆ పాపపు వ్యసనాల దగ్గర, ఆ పాపపు ఆలోచనల దగ్గర ఆయన లేడు. ఆ పాపాన్ని జయించి లేచాడు. కాబట్టి నువ్వు కూడా అపరాధములు పాపముల చేత చచ్చిపోయిన నువ్వు ఇప్పుడు నువ్వు మద్యం షాపు దగ్గర లేవు, సీరియళ్ళ దగ్గర లేవు, సినిమాల దగ్గర లేవు, వేసే గృహాల దగ్గర నువ్వు లేవు. ఎవరైనా వచ్చి అడిగితే వాడిక్కడ లేడు, ఎప్పుడో వాడు బాగుపడిపోయాడు. నువ్వు లేవు అక్కడ. నువ్వు అక్కడ ఉంటే నువ్వు ఇంకా లేవనట్టే. ఆయన ఇక్కడ లేడన్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా లేవా చెప్పు. లేకపోతే నువ్వేం కావాలి? ఇది మళ్ళీ దీని కంటిన్యూస్ ఉంది. లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చదువుతారా? చదవండి. అయితే చదవండి. మత్తయి సువార్త చదవండి. మీరు చదివిందే చదవండి, కంటిన్యూ చేయండి. భలే ఉంటుంది అక్కడ చూడండి. మీరు ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారో లేరో మీకు తెలిసిపోద్ది. చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి బాగానండి, త్వరగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. ఆమేన్. ఇప్పుడు లేరు కదా, బాగానండి, లేడు కదా. లేచిన వాడు ఎక్కడున్నాడంట? లేచిన వాడు ఎక్కడున్నాడు? సజీవంగా లేచాడు. ఇప్పుడు ఏమైంది? పాత శరీరం పోయింది. శరీరం అదే, ఆ దెబ్బలు పోయాయి. దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర గాయాలు ఉన్నాయి, కానీ ఆ రక్తపు మరకలు ఉన్నాయా? రక్తం అంతా ఏమైంది? రక్తం అంతా ఏమైంది? తెలిసి ఊరికన్నా ఐడియా ఉంది? రక్తం అంతా ఏమైంది? కారిపోయింది. ఎందుకు కారిపోయింది? అది పాపం. ఆ రక్తం పాపానికి సాదృశ్యం. అన్నీ తెలుసా? మన పాపముల కొరకు కార్చబడిన రక్తం అది. ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరి కొరకు కార్చబడిన రక్తం. ఇప్పుడు ఆ రక్తం లేదు, కొత్తగా వచ్చేసింది. కొత్త దేహం. అంటే దేహం అదే, దానిలో పుండులు మానిపోయాయి, గాయాలు మానిపోయాయి, దెబ్బలు ఉన్నాయి. ఈ యొక్క అరిచేతి గాయాలు, ఈ శరీర గాయాలు మొత్తం ఎందుకు ఉన్నాయంటే గుర్తులు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాను, దేహం నీదే, పద్ధతులు మారిపోయాయి నీలో. మారినయా? మారలేదా? మారలేదా? ఏం పద్ధతులు అంటే, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం దేనికి పెట్టారు? మన చెడు తలంపుల కోసం. ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటం యొక్క గాయాలు పోయాయా? పోలేదా? ఇప్పుడు నీ తలంపులు మారాయా? మారలేదా? నిజం చెప్పండి. యేసు ప్రభు ముందు, నా ముందు చెబుతున్నారు, పేదల కోసం చెప్తాను. మారాయా? మారలేదా? మారకపోతే నీ శరీరం ఇంకా పాతిపెట్ట బల్ల. నేను అన్నా, నువ్వే కదా నాకు వెలుగువారిపాలెం దగ్గర ముంచావు నన్నంటే, నేను ముంచల. లేకపోతే ఆ ముసికాడో లేకపోతే వాగులో నన్ను బాప్తిస్మం ఇచ్చి నేను ఇయ్యలా. బాప్తిస్మం కాదు ఇక్కడ, శరీరానికి పట్టిన
పాపం పోయేటువంటి పరిస్థితి ఇక్కడ అది. ఇప్పుడు చూడండి, ఆయన నోటి మీద దేనికి కొట్టారు? మన నోటితో పలికిన మాటల కోసం. ఇప్పుడు నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావా లేదా? అబద్ధాలు ఆడుతున్నావా లేదా? ఆడుతున్నాను. అయితే నీ దేహం ఇంకా లేలా. మరి ఎక్కడుంది? ఆమేన్. సమాధిలో ఎందుకుంది? దేనికుంది? పాపముల చేత. ఏందమ్మా? పాపముల చేత. మన పాపాల్లో ఉన్నాం కాబట్టి సమాధిలో ఎక్కడ ఉంటాం? ఒక 4 నెలల తర్వాత కూడా కడిగిర్రు అనుకోండి, అన్న ఏడున్నాడంటే అల్లదిగా అంగడి దగ్గర ఉన్నాడంటే నువ్వు మారినట్టేనా? ఇప్పుడు చెప్పాలి ఆళ్ళేడు. ఇదిగో ఆ అబ్బాయి ఇప్పుడు ఆ మనిషి ఇప్పుడు మారిపోయారు. ఆ చర్చి కాడనో లేకపోతే ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికాడనో లేకపోతే అలా ప్రార్థన పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటదంట. మరి ఈయన అక్కడ లేరంటే, రేయ్ అక్కడ ఉంటాను వాడు ఏమన్నా మామూలోడా? ఎప్పుడో, ఎప్పుడో లేచాడు. ఎప్పుడో లేచాడు తిరిగి. ఏంది ఈడ కూర్చున్నావంటే, నువ్వు పాత జీవితం ఉంటే ఆడనే కూర్చుంటావు. నువ్వు కొత్త జీవితం కూర్చోవాడా? నీకు ఆలోచనలు రావు. ఎందుకు రావంటే, ఇక్కడ అదే ఆయన అంటున్నాడు, మరియా ఆయన గుర్తుపట్టిందా? ఎందుకు పట్టలేదు? ఆ? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయన గాయం లేదు, రక్తం లేదు. అంతకుముందు మరి ఆయన చూడలేదమ్మా? మరి ఎందుకు గుర్తుపట్టలేదు? చచ్చిపోయిన వాడు లేస్తాడని నమ్మకం లేదు. నమ్మ ఆయన చెప్పిన మాట గుర్తులేదు. ఇంకా ఎందుకు గుర్తుపట్టలేదు? మనిషిని పోలిన మనుషులే ఉంటారు తెలుసా? మరి ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు గుర్తుపట్టలేదు తెలుసా? నిజంగా చెప్తాను, బాగా ఆలోచించండి. అస్సలు నువ్వు వచ్చాడు కూర్చుంటే నువ్వేనా అని 4, 5 సార్లు చూస్తున్నారు జనాలు. 4, 5 ఏంది నువ్వేనా? ఏంది ప్రార్థనకి ఈ మధ్య పోతున్నావా? అసలు నువ్వేనా? ఇంతకు ముందు ఆ చెట్లల్లో, పుట్లల్లో, గుట్లల్లో, కొండలలో, లోయలలో పనికి మాలిన చోట తిరిగిన నువ్వేనా? ఆ సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర, బజార్లలో, ఆ వేశ్య గృహాల దగ్గర నువ్వేనా? ఇక్కడ కూర్చున్నావంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదే. ఊరు నన్ను అడుగుతాగు, నువ్వా కాదా? నిజంగా ఈ మనిషేనా? అవునా మనిషి. మరి ఏమైంది? అదంతా చచ్చిపోయినది. అదంతా చచ్చిపోయినది. చచ్చిపోయింది మళ్ళా లేతే ఇంక సచ్చిన దాంతో సంబంధం ఉండదు. ఇప్పుడు కొత్తగా మొలిచిన గోధుమ గింజను చూసినప్పుడు ఎలా ఉంటదమ్మా మీకు చూస్తే? అందంగా ఉంటుంది కదా, ముద్దుగా ఉంటుంది కదా, బాగా ఉంటుంది కదా. అలాగే నిన్ను చూసిన వాళ్ళకు నువ్వు నచ్చాలి. ఇంకా నువ్వు ఆకర్షించబడాలి వాళ్ళకు, నువ్వు నచ్చాలి వాళ్ళకు. ఎలాగా? ఎలాగా? రాత్రి చెప్పినట్టుగా ప్రేమతో. దేవుని సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన గురించి మాట్లాడలా. ఇప్పుడు యేసు ప్రభువు పెద్ద పట్టించుకోవట్లే ఏమి. ఏమంటున్నాడు? మరియా ఏమన్నాడు? చదవండి ఆ మాట. మీరు ఏడ చదువుతారో కూడా మీకు కూడా తెలియదు నాకు తెలిసి ఇప్పుడు. మీరు ఏడ చదువుతారో మీరు చదివితే గ్రేట్ నాకు తెలిసి ఇప్పుడు. ఏందమ్మా మీ టైం ఇంకా కాలేదు, మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఏదో ఒకటి మీరు చదవండి చూద్దాం, ఏడ చదువుతారో ఏం తెలియదు. యేసు ప్రభువారు మరైతే ఏమన్నాడు? అది ఎక్కడ చదువుతారో చూడండి. ఆ ఆమెతో ఆమేన్. సందర్భము, వాక్యము, వచ్చే అధ్యాయము యోహాను 20:17 ఏమంటున్నాడు? యేసు ఆమెతో, నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. ఆమేన్. ఎందుకు అంటున్నాడు? ఎందుకు ముట్టుకోవద్దమ్మా? ఇంతకు ముందు ఆమెను ఆయన ముట్టుకున్నాడా? ఆయన ఆమెను ముట్టుకుంది ఇంతకు ముందు. మరి ఇప్పుడు ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నాడు? ఇప్పుడు ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు? ఆయనకే పాపం లేదు కాబట్టి మరి ముట్టుకుంటే ఏమవుద్ది? పాపం అవుద్దా? ముట్టుకుంటే పాపం అవుద్దక్క? బాగా ఆలోచించండి. నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకొద్దు. ఎందుకంటే నన్ను తాకితే నువ్వు తట్టుకోలేవు. నన్ను తాకితే నువ్వు తట్టుకోలేవు. నన్ను చూడగలవేమో కానీ నన్ను తాకలేవు. ఎందుకంటే మరియ కూడా పరిశుద్ధురాలే కానీ తాకాలంటే ఈమె కూడా ఒక మహిమను దాల్చుకోవాలి. ఈమెకు ఒక అర్హత ఉండాలి తాకాలంటే. ఇప్పుడు బాగా గమనించాల్సిందే, ముట్టవద్దు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావడానికి చెప్తాను ఇక్కడ. అంటే దీనికి దానికి సందర్భం కాదు కానీ మీకు అర్థం కావడానికి. కొలస్సీలకు రాసిన పత్రిక
మూడో అధ్యాయం తీసిరమ్మా. తీసిన తర్వాత 5వ వచనం నుంచి చదవండి, జాగ్రత్త చెప్పారు. గుడ్. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా, ఇది వినండి అమ్మా, ఏలయనగా మీ ప్రాచీన స్వభావము అనే మాట దగ్గర పైన ఏమేశారు? 8 వేశారు. ప్రాచీన పురుషుడు అంటే పాత పురుషుడు అంటే పాత మనిషి అని చెప్పండి. పాత మనిషి, కొత్త మనిషి. పాత మనిషి కొత్త మనిషికి తేడా ఉండదా? ఏం తేడా ఉండదు అక్క? అక్క, పాత దానికి కొత్త దానికి ఏం తేడా ఉండదు? ఇప్పుడు చెప్పేసి మనకు తొందరగా ముగించుకుందాం. పాత దానికి కొత్త దానికి తేడా ఏందా చెప్పాలి? పాతది అందరూ పాతది అంటున్నారు. పాత దానికి దుమ్ము, ధూళి, బూజు, గీజు అన్నీ ఉంటాయా? మరి పాతది కాబట్టి ఇక్కడ మనిషి అంటున్నారు. పాత మనిషికి కొత్త మనిషికి తేడా ఏంది? అది ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్. కొత్త శుభ్రంగా ఉంటుంది, మరి పాతది కొత్త తత్వం. అంటే ఇప్పుడు ఏంది అసలు? ఇప్పుడు స్వభావం కాదనట్లేదు, పాత దానికి కొత్త దానికి సంబంధం చెప్తున్నాను ఇక్కడ, అంతే. మీరు అడిగింది పద్ధతి కాదట్లే. పాత దానికి కొత్త దానికి ఉన్న వేరియేషన్ అంటే తేడా చావాలి. ఇప్పుడు అది పాత పురుషుడు కొత్త పురుషుడికి తేడా ఏంది? తన చేసే పనిని బట్టి, తన చేసే క్రియలను బట్టి పాత కొత్త అంటారు, అంతేనా కాదా? ఓకే, మా అమ్మాయి పాపం బాగా అంటుంది పాపం. చెప్పమ్మా, కాకపోతే ఇంకేంది మరి? అదే, కొత్తగా ఉంటే ప్రేమ, పాతగా ఉంటే ద్వేషం, కొత్తగా ఉంటే నిజం, పాతగా ఉంటే అబద్ధం, కొత్తగా ఉంటే లోకం, పాతగా ఉంటే కొత్తగా ఉంటే ఆత్మ, పాతగా ఉంటే శరీరం, పాతగా ఉంటే లోకం, కొత్తగా ఉంటే పరలోకం. గుర్తున్నాయా? మళ్ళీ చెప్పమంటావా? కొత్తగా ఉంటే పరలోకం, పాతగా ఉంటే లోకం, కొత్తగా ఉంటే అబద్ధాలు, బూతులు ఏమి ఉండవు, పాతగా ఉంటే నిజము, యథార్థత ఉంటుంది. ఇప్పుడు మనము కొత్త పాత, కొత్తతో కలిసిన పాత. ఆమేన్. మా అమ్మాయి చెల్లి బాగా చెప్పింది. ఏందమ్మా? లోపల పాత, బయట కొత్త. ఇప్పుడు ఇది గోధుమ గింజ భూమిలో పడితే చత్తదా? సత్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ గింజను నాటాను అనుకో, సత్తే ఏమవుతుంది? బయటికి మొలకొత్తది. ఈ మొలక లోపల నుంచి వచ్చేదా, బయట నుంచి వచ్చేదా? లోపల నుంచి. లోపల ఏముంది అన్నావు నువ్వు? పాత ఉంది అన్నావు. ఇప్పుడు వచ్చిన మొక్క కూడా పాత ఉంటుందా, కొత్త ఉంటుందా? ఇప్పుడు మీరు లోపల ఉన్న పాత పోలేదంటే లోకం మీద ఆశ చావలా. మనం సజీవుడిగా లేచామయ్యా, కావాలంటే ఆదివారం ప్రార్థన కొత్తన్నాం, సోమవారం ఆడిపోయి వాళ్ళలో కూర్చుంటున్నాం. మా అమ్మోళ్ళు బాధపడతారు. ఏసై బాధపల్లా? అసలు బల్లా. మీ అమ్మ నిన్ను వదిలించుకోవటానికి ఇంటికి వచ్చిన తర్వాత 20 సార్లు అంటది, మమ్మీ ఎక్కడైనా పర్లేదమ్మా, భర్త దగ్గరే భార్య ఉంటే ఇలా ఉంటుందమ్మా, నేను పొమ్మని లేక ఇలా అన్నది. కానీ ఏసై ఏమన్నాడు తెలుసా? నీకు నేనున్నాను అన్నాడు. వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ ఆత్మీయుల మీద ఉంటుందమ్మా మీకు? నిజంగా చెప్పండి ఊరికైనా. ఆత్మీయులు అంటే ఊరు కొత్త, అది క్రొత్త. ఆత్మీయులు అంటే పాత అంటే లోకం. నేను తల్లిదండ్రులు వదిలిపెట్టమని ఎప్పుడని చెప్పి నాకు మీకు భర్తలని భార్యలను వదిలిపెట్టమని చెప్పినా? వాళ్ళని ప్రేమించ తప్పు లేదు, కానీ ఎక్కువ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించే లోకంలో ఇచ్చాము. ఇంకా ఇప్పుడు అదే ప్రార్థనకు వచ్చినా కూడా దాని మీద ఎక్కువ ఆశ కదమ్మా, అవునా కదా?
ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, మరియా నన్ను తాకొద్దన్నాడు. ఏందయ్యా, రోజు నేను నీతో తిరిగి పరిచర్యలు ఇంత బాగుంటే నన్నే తాకొద్దన్నావంటే, నేను కొత్త నువ్వు పాత. తాకొద్దు. తాగితేమంటే నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాల. ఇప్పుడు మనం తాకొచ్చా తాగకూడదా? ప్రేమలు పట్టుకొత్తా. ఏం ప్రేమలు? వీళ్ళకి లేనిపోని ప్రేమలు ఎలాగో తెలుసా? వాళ్ళు చూపించారంట, వీళ్ళు ప్రేమలు చూపించారంట. ఎందుకమ్మా మీకు అంత ప్రేమ? నాకు అర్థం కాలే. అది బుద్ధి లేనిదని తెలియదు నీకు? అక్కడికి బాగూడదని తెలియదు నీకు? అది దరిద్రం అని తెలియదు నీకు? మరి ఎందుకు నీకు అంత ప్రేమ? పాపం. ఎవరి మీద పాపం తడుతున్నావు? రాత్రింబగుళ్ళు నీకు అబద్ధాలు చెప్పే నీ అన్న మీద, నీ తమ్ముడి మీద పాపం తడుతున్నావా? నిన్ను మరి కొత్తనాడా పాతనాడా? వాడికి నీ వీక్నెస్ తెలుసు. ఏంది? 4 సార్లు మాయ మాటలు చెబితే మా వాళ్ళు మారిపోతారు. అందుకే కదా వాళ్ళు మన దగ్గర అంత బాగా నెట్టేస్తారు తెలుసా? 500 రూపాయల కోసం, 100 రూపాయల కోసం. నువ్వు లేకపోతే ఊరు లేరు. నువ్వు వద్దన్నా నీ దగ్గరకు వస్తున్నారు. ఏందంటే నీకు ఏదో అవసరం ఉంది, నీకు అర్థం కాలా. నువ్వేమో అంత ఎర్రోడివా? నేను అప్పుడప్పుడు మీకు చెబుతుంటాను, చాలాసార్లు అంటాను, లోకాన్ని చదివాము, దేవునిలో కూడా ఉన్నాము. లోకాన్ని మొత్తం చదివచ్చిన అట్టాటేసాలు ఏసి ఎడదాకా వచ్చింది. నేనైతే మీరందరూ ఏదో నాకు తెలియదు, ఏసి ఇప్పుడు వచ్చి నా దగ్గర ప్రేమ వస్తున్నారంటే ఓరగా ప్రేమ కదా, అవసరం ఉంది కాబట్టి ప్రేమ. కానీ నా ప్రభువు ప్రేమించిన ప్రేమ ఉంది, అన్ని వేస్టే. ఇప్పుడు అందుకని ఇప్పుడు నేనున్నాను, మా అమ్మ మా నాన్న వదిలిపెట్టానా? చూసుకుంటున్నాను కదా, ఇంట్లో పెట్టుకొని ఉంటున్నాను కదా. కానీ వాళ్ళు నాకు ప్రార్థనకు ఆటంకం కానంతవరకు, ఆటంకం అయితే వాళ్ళకి చెప్పాలి అంతే. వాళ్ళకేం ఆటంకం కాదు ప్రార్థనకి, నా పని నేను చేసుకోవాలి. వాళ్ళకు బాధ్యత ఏంది? వాళ్ళకి అన్నం పెట్టాలి, వృద్ధాప్యంలో చూసుకోవాలి, వాళ్ళని చేయాలి. అలాగని తిరణాలకు తను చేసుకోవాలంటే వాళ్ళని చేసుకోవాలా? పాపం ముసలోళ్ళులే పాలేరులని నేను తిప్పొస్తే నాలో కూడా పాత ఉన్నట్టేగా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చేసినట్టేగా. అప్పుడు చచ్చిపోయినట్టే మనం ఆ విషయంలో. ఇప్పుడు అన్నాడు, ఇదిగో ఆ దేహం ఆయన ఇక్కడ, ఆయన అనే దగ్గర మీ పేర్లు పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి. మీకు ఏం పేరు ఉంటే ఆ పేరు పెట్టుకోండి. అది ఏ పేరైనా పర్లేదు. మీరు ఏ పేరు, పాత పేరు కొత్త పేరు అని అంటారు, మీ పేరు పెట్టుకోండి. నేను ఇక్కడ లేను అని చెప్పుకోండి. మీరు చూద్దాం కావాలంటే. ఉన్నారా లేరా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ లేను. ఎక్కడ? సమాధులు. మీరు ఎక్కడ అనుకుంటే చర్చిలో అడగకండి. ఇక్కడ లేనంటే పాత పద్ధతులలో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావా లేవా? ఉన్నారమ్మా? ఇప్పుడు ఉంటే మన ప్రయాస ప్రభువునందు వ్యర్థమే. ఉంటే, లేకుంటే నీ ప్రయాసకు ప్రతిఫలము పరలోకంలో ఉంటుంది. రిసరెక్షన్ అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు మరలా లేచాడనగానే అందరూ ఈస్టర్ అంటే పునరుత్థాన పండగ, పునరుత్థానం అని అందరూ ఈరోజు ఏదో అంగమాలు చేస్తున్నారు. నేను అట్ట చెప్పండి, రాత్రి వాక్యం చెప్పినా ఎలా చెప్పాను, మొన్న గుడ్ ఫ్రైడే రోజు ఎలా చెప్పాను, ఈ రోజు ఎలా చెప్తున్నాను. నీవు కూడా సజీవుడిగా లేచావు. ఇప్పుడు 40 రోజులు ఎక్కడున్నాడమ్మా ఆయన? బాగా 40 రోజులు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. పాపం పిల్లలకు తెలిసినట్టు కూడా తెలియదు. 40 రోజులు ఉన్నాడు తెలుసా? 40 రోజులు ఉన్న తర్వాత అప్పుడు ఆయన బెతానియాలో నుంచి ఆకాశంలోనికి ఆరోహణం అయిపోయాడు. అపోస్తుల కార్యం ప్రారంభంలో ఉంటాడు. 40 దినములు అక్కడే సంచరించాడు, అలాగనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి లేడా? వాళ్ళతో కలిసిమెలిసి అమ్మావ మార్గంలో పోలేదా? వాళ్ళతో కలిసిమెలిసి ఆ రొట్టెను చేపను వాళ్ళకు తెంచి పెట్టలేదా? ఇప్పుడు మనం కూడా కలుద్దాము, వాళ్ళతో కలిసి భోజనం చేద్దాం, తప్పు లేదు. కానీ పద్ధతులలో మారాలి మనం. ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ ఉంచొద్దమ్మా. ఆ ప్రేమ ఏం చేస్తుంది నిన్ను? నిజం చెప్పండి, మోసం చేస్తుందా? ఏం చేద్దామా? అమ్మేన్ మంచిది, మార్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు అప్పుడప్పుడు ఎవరి కాలం ఉన్న పిల్లలు ఉన్నారు కదా, పాపం మన వాళ్ళు ఎవరు లేరు పాపము, ఉంటారు కదా, చదువుకునే పిల్లలు ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఘాటుగా రాస్తారు ప్రేమ లేక. ఘాటుగా రక్తంతో రాశా, నువ్వు లేకపోతే చస్తానంటారు. అంత సీన్ లేదు, నిన్ను ముంచేసాడు వాడు. నువ్వేమనుకుంటున్నావంటే కట్టుకున్న భర్తను కూడా పక్కన పెట్టేసి నువ్వు లేకపోతే ఉన్నానన్నాడు. పిచ్చిదానా, నిన్ను నాశనం చేసిపోతాడు మధ్యలో, నీకు తెలియదు. నీ గురించి 10 మందిలో కరెక్ట్గా చెప్పుకోవటానికి, నువ్వు నాకు సొంతమని చెప్పుకోవటానికి ఇలువ లేనివాడి దగ్గరికి నువ్వెందుకు ఎడుతున్నావు? నాకు అర్థం కాదు, సిగ్గు లేకుండా. నువ్వు నా భార్యవని 10 మందిలో తలెత్తుకునేటట్టుగా చెప్పుకుంటాను నీ భర్త. నీ తల్లిదండ్రులు నా కుమార్తె అని ఘనంగా చెప్పుకుంటారు తెలుసా?
వాళ్ళ గురించి మాత్రము నీ కోసం పానం పెట్టినవులే, ఇవి కుక్క కూడా పెంచుతులే. మరి ఆ కుక్కలు అంటూ నీ చుట్టూ తిరిగితే నువ్వు కుక్కలాగా తయారవుతున్నావు, నేనేమన్నాడు ఇప్పుడు వీడు? మధ్యలో మోసం చేసినాక అప్పుడు ఏడుతో ఉపయోగం ఉంటుందా? అందుకే ఇక్కడ చెప్తాడు, బాగా గమనించి ఆలోచించండి. ఎమ్మావు మార్గములో వాళ్ళతో పోయినప్పుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో చేశాడు, కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ తగ్గిపోలా. ఆ ప్రేమ పెరిగింది, కానీ సంబంధాన్ని కట్ చేసుకున్నాడు. అందుకేమన్నాడు ఆయన? పోతూ పోతే ఏం చెప్పాడు అలా తెలుసా? ఏం చెప్పాడు? ఎవరికైనా గుర్తుంటే టక్కని చెప్పాను, ఎంతతోడా ఏం చెప్పాడు? ఏందమ్మా చెప్పింది? వాళ్ళకి చెప్పింది చెప్తాను నేను. వాళ్ళకి ఏం చెప్పాడు? వాళ్ళకి ఒక పని అప్పచెప్పాడమ్మా. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన ఈ పేతురు ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ తీసుకొని చేపలు పట్టుకోపోయాడా లేదా? ఇప్పుడు పేతురుని కరెక్ట్ అన్నాడా, తప్పు అన్నాడా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పాలి, పేతురుని కరెక్ట్ అన్నాడా, తప్పు అన్నాడా? ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే, పేతురు వల పట్టుకొని చేపలు పట్టుకొని పోతున్న పేతురు ఎలాంటోడు అంటే మామూలుడు కాదు, చాలా గొప్పోడు. ఎలాంటి గొప్పోడు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన కాడి మీరు ఉండండి, నేనైతే మాత్రం చేపలు పట్టుకొని పోతున్నా, ఇంకెట్టుంటే మనకు దొరకదు అన్నాడు. ఊరి నువ్వే పోతుంటే మేము కూడా రావద్దా? ఒకళ్ళమిటి ఒకళ్ళు ఆయన పోతాడు. ఇప్పుడు మనం కూడా చాలా మంది కట్నాడుకుంటున్నాం. కాబట్టి మరలా యేసు ప్రభు వారు వాళ్ళతో దర్శనం కావాల్సి వచ్చింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది అక్కడ సందర్భం. ఏం తెలుసా? యేసు ప్రభు వారు అక్కడ చూడండి, యోహాను సువార్త 20లో వాళ్ళు చేపలు పట్టే సందర్భం ఉంటుంది చూడు. 20, 21, 22లో అనుకుంటాను చూడండి అక్కడ. అమ్మా పిల్లలు 10 నిమిషాలు ఆగండి, ఇంకా ముగించుకొని పోదాం. 21, 21:3 అంట చూడండి అమ్మా. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని. యాడికి అక్క? ఆడికి పోతారా లేకపోతే బైబిల్ పట్టుకొని పోతారా? చేపలు పట్టడానికే. ఎందుకు? చేపలు పట్టుకుంటే ఏమవుతుంది? ఏదో వాళ్ళ జీవనోపాధి. మేము నీతో వచ్చుదమని. ఇప్పుడు యేసుప్రభు వారి కోపం వచ్చింది. వాళ్ళ కోసం ఇంత చేసినా కూడా ఇంకా వీళ్ళు నమ్మలేదని చూడడానికి చదువుకుంటారా అండి? ఆ రాత్రి ఏమీ పట్టలేదంట. రాత్రి అంతా కష్టపడ్డారు. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత ఎంత మిగిలిందాక? 500 అప్పు మిగిలింది అన్నారు అంతే. పని పక్కన పెట్టి సంపాదించింది మిగలేదంట వీళ్ళకు. ఊరికి ఇప్పుడు చెప్పాలి మీరు, ఊరికి అది ఊరిళ్ళు శిష్యులు అని చెప్పండి. శిష్యులకు మిగతా వాళ్ళు పట్టుకున్న వాళ్ళకి పట్టుకోరా లేదు మిగతా వాళ్ళు. అంటే యేసు ప్రభువులో ఉన్న నీవు, క్రొత్తగా మారిన నువ్వు దేవుని వదిలిపెట్టి ఎంత చేసినా నీకు మిగలదు. మరి వాళ్ళకు ఉందంటే వాళ్ళకు ఉంటదని చెప్తుంది ఇక్కడ బైబిల్. నీకు ఉండదని చెప్తున్నారు, వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? వాళ్ళకు ఉంటది అన్నప్పుడు ఇక్కడ వెంటనే ఏం జరిగింది తెలుసా? వాళ్ళు రాత్రి అంతా ఏం పట్టలేదంట. ఇప్పుడు ఒక ఆయన నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి అక్కడ. యేసు సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఒక్కళ్ళకు కూడా గుర్తులేడు. ఎందుకు గుర్తులేడు? ఎందుకు లేడమ్మా? ఎందుకు పట్టలేదు వీళ్ళు? ఇంతకుముందు కనపడ్డాడు వాళ్ళకి, మళ్ళీ ఎందుకు గుర్తుపట్టలేదు శిష్యులు? ఎందుకు గుర్తుపట్టలేదమ్మా? అక్క మీరు చెప్పండి, ఎందుకు గుర్తుపట్టలేదు? మీరు ఆలోచించి చెప్పండి, ఎందుకు గుర్తుపట్టలేదు? లేచాడు కదా, చూశాడు కదా, పేతురు చూశాడు కదా, తోమ వాళ్ళందరూ చూసి ఉంటారు అప్పటికి. మరి ఎందుకు గుర్తుపట్టలేదు యేసు ప్రభుని? అంతేనా? ఏమన్నా ఆలోచించండి, ఎందుకు గుర్తుపట్టలేదు అక్క? బాగా ఆలోచించండి మీరు ఈ సందర్భాన్ని ఆలోచించండి. మీరు ఏదో లోతుగా ఆలోచించండి, ఎందుకు గుర్తుపట్టలేదు? అది ఇప్పుడు పాయింట్. ఊరికన్నా ఐడియా ఉందా? ఎందుకు గుర్తుపట్టలేదు? ఓకే, ఇంకొక క్లూ ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకుంటే ఊరన్న యేసుప్రభుని పట్టించుకుంటారా? అది పాయింట్ అక్కడ. మీ పనులలో ఉన్న ప్రార్థన పట్టించుకుంటారా? అంతే కదా. అప్పుడు పని ఉందా ఆడ ప్రార్థన? పనులలో ఉన్న ప్రార్థన పడుచుకోరు. అందుకని చేపల మూమెంట్లో ఉంటారు. యేసుప్రభుని పడుచుకోరు, ఊరిని పడుచుకోరు. ఏడనరు. అది కాక ఎక్కడ ఉండరాక
సముద్రంలో ఏడంటారు ఇప్పుడు? సముద్రం అనే పొలంలో ఉన్నారు మీరు, సముద్రం అనే లోకంలో ఉన్నారు మీరు. ఇప్పుడు పడుచుకుంటారా దేవుణ్ణి? బాగానండి, ఇప్పుడు పడుచుకుంటారా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి, పట్టించుకుంటారా? ఎందుకు పడుచుకోరు? ఎందుకు పడుచుకోరంట? ఆ? ఎందుకు పట్టించుకోరు? అది ఇప్పుడు పాయింట్ మనకాడ. పనిలో పడిపోంటారు కదక్క. మీరు ఏమన్నా అనుకుంటా అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీరు అలా మీరు అంటారు మేము పట్టించుకోకపోతే మా గురించి దయచేసి మీ గురించి కాదు, సందర్భం చెబుతాను అంతేను. ఎందుకంటే మీ పనిలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోరు మీరు. యేసు ప్రభువునే పట్టించుకోలేదు వాళ్ళు. మీరు మన ఊరి నన్ను పట్టించుకుంటారా? నిజంగా పట్టించుకుంటారా అక్క? పనిలో ఉన్నమయ్యా గమనించలేదు. పని వేటలో ఉన్నారు, ఊరిని గమనిస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేపలు పట్టే పనిలో ఉన్నారు, యేసు ప్రభువుని పట్టించుకుంటారా? పాపం అట్టాగానే ఏమన్నా చేపలు ఏమన్నా ఎక్కువ వచ్చినాయా? ఎన్ని పట్టారు? ఏం పట్టలేదు. ఇప్పుడు ఆయనే వాళ్ళ మీద జాలిపడి వరే 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 నన్ను విడిచిపెట్టి మీరేమి సాధించలేరు కాబట్టి నేనేమంటాను చూడ, అక్కడ రాయబడిన మాట. ఆ యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పారు. అంటే కనీసం యేసు ప్రభు వారికి భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ గతి లేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? వీళ్ళకి అన్నిటికీ వలలు కొనుక్కోవటానికి డబ్బులు ఉన్నాయి, చేపల మీద ఏంటి పడవలు కొనుక్కోవటానికి డబ్బులు ఉన్నాయి, అన్నిటికీ డబ్బులు ఉన్నాయి. యేసు ప్రభు భోజనానికి ఏమైనా ఉందంటే లేదన్నారు. అంతే కదక్క? అవునా కదా? అవునా కదక్క? మీకు అన్నిటికీ డబ్బులు వస్తాయి, దేవుని కాడికి వచ్చాక రూపాయి కూడా రాదు చాలా మందికి. నిజం చెప్పండి, మనసు వస్తుందా? అప్పుడప్పుడు మా చెప్తుంటాను ఏందంటున్నారంటే చాలా మంది అంటారు. ఎందుకంటే ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. ఏం చేస్తారంటే ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చేలోపు మీరు వెతుకుతుంటారు, ఎందుకంటే మీకు ఆ మనసు లేదు. ఆ మనసు ఉన్నోళ్ళు ఎతకరు, దేవుడికి అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, పిల్లలారా మీ దగ్గర భోజనం ఎక్కడ ఉందంటే ఏమీ లేదయ్యా అన్నారు. ఏమీ లేదంటే అర్థమైంది. ఎన్- చదవండి ఏముంది ఆడ, చదవండి అక్కడ ఏం రాయబడింది కిందకి. అప్పుడు ఆయన అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసును ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. బాగానండి, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున ఏమైనాడు? అయినందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల వల లాగుచు ఆయన ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఇప్పుడు పేతురు యేసు ప్రభు వారిని చూడగానే ఆయనకి ఏం గుర్తొచ్చిందమ్మా? ఏం గుర్తొచ్చింది? ఇంకా ఏం గుర్తు? పక్కన ఒక ఆయన చెప్పాడు, అయ్యో ఆయన యేసు ప్రభు అని చెప్పగానే ఆయనకి ఏం గుర్తొచ్చింది? ఏందమ్మా? నా ఒంటి మీద గుడ్డలు లేవని అప్పుడు గుర్తొచ్చింది ఆయనకు. అప్పుడు దాకా గుర్తులేదా? అప్పుడు చెప్పండి, అప్పుడు దాకా గుర్తుందా లేదా? ఎందుకు లేదు? ఈ వస్త్రం అంటే దేనికి గుర్తాడా? ఆమేన్. యేసు ప్రభు దగ్గర ప్రార్థనకు వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. ఈ వారంలో ఈ పనులు ఇప్పుడు అసలు ప్రార్థనే చేసుకోలేదే. వారంలో పనులు పడి ప్రార్థన చేసుకోలేదు. మరి చేసుకోకపోతే నీకు వస్త్రహీనత కాకపోతే ఏమున్నదని అర్థం? అప్పుడు సిగ్గుతో ఏం చేశాడు? ఎందుకు దూకాడు? ప్రభువా నేను మళ్ళా సత్యం సమాధితో సమానమని స్వభావంలో దిగేశాడు. ఈరోజు మనకు చెప్తుంది, యేసు ప్రభు లేచాడంటే నువ్వు నేను లేచాము. ఎలా లేచాము? ఆయనలాగా కొత్త శరీరం ఇది పాతది కాదు. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధమే గాని శరీర సంబంధాలు తెగిపోయాయి. ఒప్పుకోవటానికి ఇష్టమా లేదమ్మా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి ఇష్టమా లేదక్క? ఎందుకు తెగిపోయి అంటే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఏమైందంట? ఏమైందమ్మా? విరోధం. అంతే కదా, శత్రువు. ఇప్పుడు శరీరం ఏమంటది? ఆదివారము మా ఇంట్లో వాళ్ళ పెళ్ళి పో అని శరీరం అంటది. ఆత్మ ఏమన్నది? నీ కోసం ప్రాణం పెట్టింది నా ప్రభువు కదా, పెళ్లి లేదు, ఫంక్షన్ లేదు, ముందు ప్రార్థనకు రమ్మంటది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టాలా, దేవుడిని వదిలిపెట్టాలా? చెప్పండి అమ్మా.
పేతురులాగా వలబెట్టుకొని పోయే రకం అందరము వదిలిపెడతామా? మరి ఎందుకని ఇలా చెప్తున్నానంటే బాగా గమనించండి. మనం ఏమైనామంట? ఏమైనామని రాయబడింది అక్కడ? ఆ ఏమయ్యాం మనము? పాతి పెట్టబడి లేచాం. పాతి పెట్టబడ్డ తర్వాత మీ అందరి కుటుంబాలలో ఎవరో ఒకరు చనిపోయినారు కదక్క. అంటే చచ్చిపోయారని నేను అనట్లేదు, కానీ మిమ్మల్ని అనగాలి కాదు, ఎవరో ఒకరు చనిపోయారుగా. మీ తాతోళ్ళు, అమ్మమ్మోళ్ళు, నాయనమ్మోళ్ళు, జేజోళ్ళు ఊరో ఒకరు చచ్చిపోయిన ఉంటారుగా. వాళ్ళ మీద ఇప్పుడు మీకు ప్రేమ ఉందా లేదా? అది కావాలి ఇప్పుడు నాకు. ఎందుకు లేదక్క? చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమ అక్క, మనిషి కాకుండా బెతరక చచ్చినంత మాత్రాన. మీ తాతే కదక్క, ఇప్పుడు మీ ఇంటి పేరు వాళ్ళదేగా. నువ్వు ఆ మండబట్టకు వచ్చింది, మరి ప్రేమ ఎందుకు తగ్గిపోయింది? ఇప్పుడు చెప్పాలి, మీరు క్లారిటీ చెప్పేయాలి. ఇంక ప్రార్థన చేస్తాను, టైం ఒకటైంది. ఎందుకు ప్రేమ లేదక్క? మీరు చెప్పండి అక్క. వాళ్ళు లేరనే? లేరక్క? ఉన్నారు కదా. ఏడుండ్రు? మీ హృదయాల్లో ఉన్నారు. గుర్తుంటారు అసలు? అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మరి ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోలేదు మీరు? వాళ్ళు చనిపోయిన వాళ్ళకి బాగానండి. చనిపోయిన వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం కూడా ఏమయ్యాం లోకంలో, అందుకే మన మీద వాళ్ళకు కూడా ప్రేమ లేదు. మీరు అనుకుంటారు ముందే నువ్వు చెప్పారు, ఖచ్చితము కఠినమైపోయింది. ఎప్పుడో మర్చిపోయాను నిన్ను. ఆ బైబుల్ పట్టుకొని ముండ మోసుకొని ఎప్పుడు పోయినవో అప్పుడే నిన్నే మర్చిపోయాను. నిజమా? నిన్న వాళ్ళు మర్చిపోరు, మరి నువ్వు వాళ్ళని మర్చిపోయినవా? నువ్వు మర్చిపోనువా? బాగా క్లారిటీ అనండి ఇక్కడ. నువ్వు మర్చిపోనువా? నీవు మర్చిపోకుండా ఇప్పుడు అంటున్నావు వాళ్ళ నెట్టానికి దగ్గర చేసుకోవాలి. నువ్వు వాళ్ళ వాటికి పాలు పంపులు పొందుతున్నావు. మనం దగ్గర అవుతారు. దేవుడికి దూరం అవుతే వాళ్ళు దగ్గర అవుతారు. ఇది క్లారిటీ అని చెప్పారు. వాళ్ళు మీకు దగ్గర కావాలంటే బైబిల్ పక్కన పెట్టేసుకోండి, వాళ్ళ దగ్గర కాపుతున్నాను అడగండి. ప్రార్థన మానుకొని అన్ని మానుకొని పోండి, మీకు దగ్గర అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అప్పుడు మీరు వాళ్ళతోటి సినిమాలో పోవచ్చు, షికార్లు చేయొచ్చు, రికార్డర్స్ వేసి పోవచ్చు, ఎక్కడ తిరణాలో పోవచ్చు, ఏదేం చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరు ఆ రోజు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలాగా మిమ్మల్ని కూడా ముంచేశారు. మీకు తెలుసో తెలియదు, అపవాది తప్పుడుది. మంచిదా తప్పుడుదమ్మా? అదొక్కది నాశనం అవచ్చుగా, మరి ఎంతమంది మీద పగ ఎందుకు దానికి? ఏందమ్మా? పార్వలేక. ఇంకా నాకు దక్కంది. ఇంకా ఒక ప్లాంక్ పాయింట్ ఒకటి ఉంది. ఏందంటే దానిది, వీళ్ళందరూ నన్ను చెడ్డది అంటున్నాడు, వీళ్ళను కూడా చెడ్డవాళ్ళని చేస్తే సగం దరిద్రం పోదు. అందుకనే మీతో దుష్ట సాంగత్యం ఎందుకు చేద్దంటే, వాళ్ళు తప్పుటోళ్ళు అయితే మీకు కూడా తప్పుట ఆలోచన పుట్టిస్తారు. ఎందుకంటే నన్నే కాదు, ఇప్పుడు వీళ్ళు కూడా చెడ్డోళ్ళేగా. ఇప్పుడు ఇద్దరం చెడ్డోళ్ళం అయితే ఇంకో వాళ్ళు ఊరు ఉంటారు, అందరూ బాగుంటారు కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలుసుకొని వీళ్ళ ఇష్టమే, వీళ్ళని అంటానికి లేదు, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు ఏదైనా విడిగా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, వాళ్ళు చూడి ఎంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే నిన్ను కూడా డేంజర్ లో పడేస్తారు. పౌలు గారు అందుకేమన్నారు తెలుసా? మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుకన్నాడు, మృతులు లేపబడని ఎడల నేను బాప్తిస్మం పొందనేలా అన్నాడు. 1 కొరింథీ 15 చదువుకునేది అంతా కూడా. కాబట్టి రిజరెక్షన్ అంటే యేసు ప్రభు వారు పునరుత్థానుడయ్యాడంటే దేహం అదే, కొత్త దేహం ఏం లేదమ్మా అక్కడ. ఇంకో దేహాన్ని పెట్టారు తీసుకొచ్చి, అదే దేహం, కానీ దేహము పైన ఉన్నటువంటి మచ్చలు మారిపోయాయి. ఇప్పుడు మనం కూడా తిరిగి లేచామంటే ఇప్పుడు తిరిగి ఇది మొదటి మనకు చేసినటువంటి బాప్తిసం ద్వారా లేచిన పునరుత్థానం ఇది. ఇప్పుడు మనకేంటంటే దేహం ఇదే, కానీ మచ్చలు మచ్చలున్నాయా? ఇంతకుముందు కొన్ని మచ్చలు వేశారు. ఏం తెలుసా? సినిమాలు చూసేవాడు, తిరణాలకు పోయేవాడు, వ్యభిచారం చేసేవాడు, తాగుబోతాడు, ఈ మచ్చలు కదన్నా. మన పేరు ఏంటంటే పేరు అదే. మీకు ఎంత ఎందుకు అంటారంటే, ఎప్పుడైనా మీ నవరలలోకి కూరగాయలు అమ్మ వస్తుందిగా, ఆమె పేరు మీకు తెలియదు, తెలిసినా కూడా ఏమంటారు? కూరగాయల అమ్మ అంటారు. ఎందుకని? నువ్వు చేసే పనిని బట్టి నీకు పేరు పెట్టేస్తారు. అప్పుడప్పుడు చాలా మంది మీ పేర్లు ఉండవు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ పేర్లు పక్కన పెట్టేసి మా పేరుతో పిలుస్తుంటారు. అవి మీ వృత్తి. మీ వృత్తిని బట్టి కొట్టు మేము వాళ్ళని కొట్టు వాళ్ళారని ఇప్పుడు ఏదైనా ప్రార్థన పోతే మన వృత్తి ఏంది? ప్రార్థన. మనం ప్రార్థన వాళ్ళు అంటున్నాం, మన పేరు వీళ్ళు ప్రార్థన వాళ్ళు అంటున్నా. అదే కాబట్టి
మన మచ్చను తొలగించారు. ఇప్పుడు మనలో మచ్చలు లేవు. అందుకని నీ కోసం ఎవరైనా పోయి అక్కడ అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పాలి వాళ్ళు? ఆమేన్. వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు ఎప్పుడో బాగుపడిపోయారు. మీరెందుకు వాళ్ళ కోసం ఎడెతుకుతున్నారు? వాళ్ళని ఎతకాల్సింది ఎక్కడ? ఎక్కడ ఎతకాలి? ఆమేన్. ప్రార్థన వాళ్ళ దగ్గర వెతకండి. కావాలంటే అల్లదిగా ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళు, కావాలంటే ఖచ్చితంగా చూడండి. ఏంది ఇక్కడ ఉన్నారంటే, అవును ఏడున్నావా? ఎప్పుడు ఇదే పని అంటే, ఏముంది కొద్దిగా మాట్లాడటానికి వచ్చి అంతే కదా అంటారు. కానీ మీరు ఇంకా అక్కడ ఉన్నారంటే మీరు లేపబడలేదు. బాప్తిసం తీసుకున్నామంటే నేను చెప్తున్నాను, ఇంతకు ముందు రోజులలో మనకు ముసి బాగా బారేది కాక, ఇంతకుముందు రోజు భలే బారేది. నేను చిన్నపిల్లప్పుడు ఎన్నిసార్లు మునిగి రాలా? మునిగి వచ్చిన ప్రతిసారి బాప్తిసమేనా? ఆధ్యాత్మికమైన బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎం మగ్దలేన మరియతో శిష్యులు ఆ దూతలు చెప్పినట్టుగా మన గురించి మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటట్టుగా నువ్వు లేవాలి. ఇదివరకు వాళ్ళు వేరు, ఇప్పుడు వేరయ్యా. ఇంతకుముందు వాళ్ళ పద్ధతులను చూసి ఇప్పుడైతే లేవు. పని ఉంటే పని చేసుకుంటారు, లేకపోతే ప్రార్థన ఉంటే ప్రార్థన. ఏవి పడుచుకోరు వీళ్ళు. నేను అంత జాగ్రత్తగా మారిపోయావంటే, అవును పేతురికి నా మరలా సిగ్గొచ్చింది, దిగంబరగా ఉన్నాడని. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు, పునరుత్థానుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకునే ముందు ఒక్కసారి నువ్వు కూడా తెలుసుకో, నన్ను కూడా ఆయన సజీవుడిగా తిరిగి లేపాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు కొంతమంది అంటారు ఇంత కఠినమేందంటారు. కఠినం కొన్నిసార్లు ఉండాలి, తప్పదు. ఉండాలా లేదా? ఎందుకు ఉండాలి కఠినం? ఎందుకు ఉండాలి కఠినము? ఓకే, వేరుగా బ్రతకటానికి మంచిదే, కాదనట్లా. ఎక్కడన్నారంటే పౌలు గారు అన్నారు, నా బంధువులకు సిగ్గు రావాలని నేను వాళ్ళతో బాగుంటున్నాను. అది కొన్నిసార్లు వాళ్ళని వదిలేస్తే నీ విలువ తెలుస్తుంది. వదిలేయకపోతే నువ్వు వాళ్ళతో ఉన్నావని ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటావు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే, పట్టించుకోవటానికి నీవు ఉన్నది వేరు, నేనున్నది. ఎందుకు ఇద్దరం ఒక ఇంట్లో కదంటే, ఒక ఇంట్లోనే నువ్వేమో తూర్పునున్నావు, నేను పరముడున్నాను. అంత దూరం నీకు నాకు, అవునా కాదా? ఇది తెలుసో తెలియదు, మనందరం మారు మనసు పొందకముందు అందరం లోకంలో ఉన్నాళ్ళమే. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఆ వాసనన్నా ఆ మాటలంటే చి ఏందిరా ఇది అంటారు. వాళ్ళు అంటారు అబ్బో అంటారు. అవును, ఇది చూస్తే అసహ్యం అవుతుంటది. ఇప్పుడు మనకు నీచాతి నీచంగా ఉంటుంటాయి. వాళ్ళేనో పరమడలు ఉంటారు, మనం తూర్పు ఉంటారు. ఈ పట్టించుకున్నప్పుడు 4-5 చాలు మనం అసహించుకున్నప్పుడు వాళ్ళు అంటారు, ఏళ్ళకి పడవు. అది నీ జీవితం. ఇప్పుడు నువ్వు కూడా ఏమయ్యావు? యేసు ప్రభు ద్వారా పునరుత్థానుడు అయిపోయావు. నువ్వు గొడక నూతన దేహము ధరించుకున్నావు. ఇప్పుడు పౌలు గారు అన్నట్టుగా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మీరు ఏడ్చారని, మీరు బాధపడతారని మేము ఈటను వదిలిపెట్టము అన్నాడమ్మ. యేసు ప్రభు వారి శిష్యులు మధ్యలోనే మరియ ప్రభు బాధపడతా, మరియ బాధపడుతుందని రామ్మ అని తాకనిచ్చాడా? వాళ్ళు బాధపడతారని మహిమను పోగొట్టుకోవద్దు. వాళ్ళు దుఃఖపడతారు, నువ్వు పడదు. నువ్వు బాధపడితే వాళ్ళు రమ్మని ప్రార్థన చూద్దాం. నువ్వు సచ్చినా రానంటాడు. మరి వాళ్ళు బాధపడతారా, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? నాకు అర్థం కాలేదు. ఓకే, నువ్వు చేసే తప్పు అయితే వెళ్ళిపో, కానీ నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా, అది ఇక్కడ పాయింట్. నువ్వు చేసే తప్పు అయితే ఏదో ఇబ్బంది పెడుతున్నావు, భర్తను మోసం చేస్తున్నావు, భార్యను మోసం చేస్తున్నావు, పిల్లలను మోసం చేస్తున్నావు, వ్యభిచారాలు దొంగతనాలు చేసి తప్పుడుదైతే నేను కూడా ఉండమని చెప్పని వెళ్ళిపోండి మంచి మార్గంలోనికి. కానీ నువ్వు మంచి మార్గం తప్పుట్లో నుంచి మంచిలోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఉండాల్సింది ఇదే. వాళ్ళే ఇక్కడికి రావాలి, అర్థమైందా? ఎప్పటికైనా బావిలో ఉన్నోడే పైకి రావాలి, కానీ పయ్యోడు బావిలో పోతాడమ్మా. బావిలో ఉన్నోడే పైకి రావాలి. నువ్వు పయ్యోడు బావిలో పోయినట్టు అర్థమైంది. అప్పుడప్పుడు మునగాలనిపిస్తుందా? మునిగితే తేరుకోలేవు. ఒక్కోసారి మునిగిందనుకో ఊపిరాడ సత్తం, నీ ఇష్టం, జాగ్రత్త. ఎంత ఈత వచ్చినోడు కూడా ఏమవుతాడు? ఎంత ఈత వచ్చినోడు ఏమవుతాడు? మా జయ తెలుసు మీ అందరికీ, ఎన్నెన్నో ఈదిండు ఆ వాగులో పడి చచ్చిపోయి. ఎంతో వచ్చినోడు లోపల ఏముందంట, పాసి ఊపి ఉంటుంది, పట్టుకొని లాగుది. నువ్వు ఈదితే రాలేవు బయటికి, జాగ్రత్త. పాప భీతి అని చెప్పి వాళ్ళ కోసం కొన్నిటల్లో ఇరుక్కున్నావా, నువ్వు బయటికి రావాలంటే మళ్ళా చచ్చి బతకాలి. ఏ విషయంలోనైనా వాళ్ళు ఎంతే అని అంటారు, అన్నిట్లలో ఉంటారు, నిన్ను ఇరికించిన మాత్రం పట్టించుకోరు. ఏమంటారు తెలుసా?
నువ్వు రాకపోతే కుదరదు, నువ్వు రాకపోతే కుదరదు, నువ్వే ముఖ్యం అంటారు. నువ్వు పోయిన తర్వాత నీళ్ళు కూడా ఇరు నీ ముఖానికి. ఏంది పడుచుకోలేదంటే మా పనులలో మేము వచ్చి నీళ్ళు ముంచుకోవచ్చుగా, నేనేమో నువ్వేమో కొత్త చుట్టానివా, మరి ఇంటికాడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసి రా 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 అని. అప్పుడు అనిపిస్తుంది ఆ ప్రార్థన బాగొట్టుకొని ఇక్కడికి వచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్నటువంటిది, ఈ పునరుత్థానం రోజున యేసు ప్రభువు పునరుత్థానముగా ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఆయనను లేపిన దేవుడు నన్ను నిన్ను కూడా లేపాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో సజీవులమే. ఆమేన్. సజీవులమే. సజీవులు ఎక్కడ ఉండరంట? సమాధులలో ఉండరు. నువ్వు సమాధుల్లో ఉండవు, ఎక్కడ ఉంటావు? సమాజంలో ఉంటావు. సమాజంలో ఏం చేస్తావు? సమాజానికి బోధ చేస్తావు. నువ్వు అంతే, నీ పని అదే, ఇంకేరే పని లేదు నీకు. ఎందుకంటే ఇదే దేవుడు నీకు నాకు అప్పగించిన పని. ఆయన పోతూ పోతూ నేను వెళుతున్నాను, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. మనకు అప్పగించిన బాధ్యత అది. అది మర్చిపోయి ఏదేదో చేస్తున్నాము, ఏంటికి పనికి రాకుండా పోతున్నాము. ఓకే, అందరు కూడా ప్రార్థనలో ఎక్కిపోతాం.